సామాన్యులేంటి, అధికారులేంటి, అందరికీ శిక్ష రాబోతుంది అంటాడు. నేను మందిరాన్ని పూర్తిగా కొట్టివేయబోతున్నాను అంటాడు. ఈ దేశాన్ని, సుకుమారి అయినటువంటి యెరూషలేమును పూర్తిగా నేను నాశనం చేయబోతున్నాను అని మాట్లాడుతుంటాడు. అదే మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఏ టైంలో అయినా మాట్లాడుతున్నాడు, ఏ టైంలో ఇది అసలు ఆ కాలం ఏంటి, ఆ టైం ఏంటి, ఎందుకు ఇలాంటి ఉక్రోష మాటలు, పౌరుషంతో కూడిన మాటలు, అది రాబోతున్న శిక్ష గురించి ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నాడంటే ఆ టైంలో అసలు ఎట్లా ఉంది దేశము అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఇర్మియా వచ్చేసేసి చివరిలో వచ్చినటువంటి ప్రవక్త. ఇజ్రాయెల్ అంటే యెరూషలేము, యోధా అనేటువంటి వారు చివరిలో మనష్షే ఉన్నాడు చూడండి, హిజ్కియా కొడుకు మనష్షే వచ్చిన తర్వాత 55 ఏండ్లు దేశమంతా ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు నిలిపిపడేశాడు. బయలుదేవత విగ్రహాలు, అస్తరోత దేవత విగ్రహాలు. ఇంకా దేశమంతా చాలా కాలం నిజమైన దేవుడిని తెలుసుకోకుండా మొత్తం ఎటువైపు వెళ్ళిందంటే విగ్రహారాధన వైపు వెళ్ళిపోయింది. ఆ టైంలో వాళ్ళకు ఆయన ఇర్మియా ఆ టైము చాలా క్రూషియల్ టైం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఉంది, నా మాట వినేటట్లు లేరు, అందుకోసం మీకు శిక్ష, మీకు రావాల్సింది శిక్షే అంటాడు దేవుడు ఇర్మియా ద్వారా. ఓకే, రైట్. అందుకోసము ఆ ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ వచ్చి చేరతారో అది జాగ్రత్తగా మీకు అర్థం కావటం కోసం నా ప్రయత్నం చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకోనండి. ఎనీవే, టెక్స్ట్ బుక్లోకి రండి. నేను మరలా అన్ని ప్రవక్తలు వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తాను. టెక్స్ట్ బుక్లోకి రండి. 2వ రాజులు ఒకసారి చూడండి. 2వ రాజుల్లో మన రాజులందరి గురించి రాశాం. రాజులందరూ వాళ్ళు ఏ ఏ వాక్య భాగాలలో ఉన్నారో. పేజీ నంబరు 107లోకి రండి. 107 2వ రాజులు, ఇశ్రాయేలు మరియు యోధాల పతనం. ఈ 2వ రాజుల్లో దొరుకుతుంది ఇశ్రాయేలు యోధా పతనము. చూడండి, నిర్మాణము ముఖ్య విభాగములు 25 అధ్యాయాలు ఉంటే 1 నుండి 16 అధ్యాయాలు చీలిపోయిన రాజ్యం కొనసాగుతుంది. 17వ అధ్యాయములో ఇజ్రాయేలు పతనం అవుతుంది. హోషేయ ఉంటాడు అప్పుడు రాజు, అదే టైంలో హోషేయ ప్రవక్త ఉంటాడు. ఇజ్రాయేలు పూర్తిగా అష్షూరియల చేతిలో నాశనం అయిపోతుంది 722లో. మిగిలి ఉన్నటువంటి రాజ్యం క్రమక్రమంగా క్షీణించిపోతూ ఉంది. అంటే వాళ్ళు కూడా విగ్రహారాధన వైపు వెళ్తూ ఉన్నారు. 18 నుండి 23 అధ్యాయాలలో అది మనకు కనపడుతుంది. 24-25 అధ్యాయాలలో ఈ యొక్క యోధా కూడా బబులోను చేతిలో అటు ఇటుగా 135 ఏండ్ల తర్వాత బబులోను చేతిలో సర్వనాశనం అయిపోయింది మనం చూస్తాం. 586లో. టెక్స్ట్ బుక్ ఫాలో అవుతున్నారా? చూడండి, దీంట్లో ముఖ్యమైన వ్యక్తులు 2వ రాజుల్లోకి వస్తే ఏలియా ఆరోహణం అవుతాడు. ఏలియా వెళ్ళిపోవటం జరుగుతుంది. ఆ తర్వాత ఎలీషా వస్తాడు. నయమాను స్టోరీ ఒక ఆశ్చర్యంగా ఉంటుంది. నయమాను ఆయన కథ, ఆయన వృత్తాంతము. ఆ తర్వాత యెహూ అనేటువంటి ఆహాబు ఇంటి మీద వాళ్ళని అందరినీ శిక్షించడానికి యెహూను లేపుతాడు. యోవాషు, హోషేయ అనేటువంటి ఆయన ఇజ్రాయెల్ రాజు, ప్లస్ అదే టైంలో హోషేయ ఇంకొక ప్రవక్త కూడా ఉన్నాడు. హిజ్కియా, మనష్షే, యోషియా, సిద్కియా, వీళ్ళు మెయిన్, వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు. పాపం అనే రైట్ సైడ్లో చూడండి, దేవుని వాక్కు చొప్పున ఇది నడుస్తుంది. దేవుని దృష్టిలో రాజులు చెడు చేశారు. ఇశ్రాయేలులు అష్షూరుకు వెళ్ళగొట్టబడ్డారు. యోధా చెరలోనికి తీసుకొని పోబడింది. యోధా పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఓకే, రైట్. పూర్తిగా నాశనం చేయబడటం ఇర్మియా కళ్ళ ముందే అదంతా జరుగుతుంది. పాపము 2 రాజ్యాలను నాశనం చేసింది. ఇజ్రాయేలీలు ప్రపంచం యావత్తులో ఇజ్రాయేల్ అనేటువంటిది ఒక ఎలాంటిదంటే కిరీటం లాంటిది. ఇది రాజ్యాలన్నింటికి కిరీటం లాంటిది ఇజ్రాయేలు. ఓకే, మకుటముగా దేవుడు చూశాడు. ఎందుకంటే ఇజ్రాయేలును దేవుడు ప్రత్యేకించి సెలెక్ట్ చేసుకున్నాడు, ఇజ్రాయెల్ దేశాన్ని. అందుకోసమే ఇప్పుడు సెంట్రల్ పాయింట్ ప్రపంచం అంతా ఇజ్రాయెల్ మీదనే దృష్టి పెడుతుంది. ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ మీద ఎందుకు దృష్టి అంటే అది
మిడిల్ ఈస్ట్ ఏసియాలో, మధ్య ఆసియా భాగంలో సెంట్రల్గా అది ఉండటం వలన అన్ని దేశాల వ్యాపారాలన్నీ అక్కడ టచ్ అయిపోతూ ఉంటాయి. అక్కడ నుండి అందుకోసం అబ్రహాం గురించి చెప్పినప్పుడు నేను మీకు చెప్పాను, అబ్రహాంను ఊరు నుంచి నువ్వు తీసుకొచ్చాడని. అబ్రహాం ఒక సైడ్ ఉన్నటువంటి ఊరు నుంచి ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు సెంట్రల్లో, అంటే సౌరాష్ట్రలో 4 రోడ్ల కోడల్లో ఎందుకు పెట్టాడంటే అది సెంట్రల్ పాయింట్ మధ్యధరా సముద్రం దగ్గర. ప్రపంచం అంతా రేపు ఇజ్రాయెల్ ఎవరి కంట్రోల్లో ఉంటుందో ప్రపంచం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అందుకోసం ఇజ్రాయెల్ కోసము ఈ ముస్లిం కంట్రీస్ ఉన్నాయి చూడండి, అంత యుద్ధం చేసేది అందుకు. ముస్లిం కంట్రీస్ మొత్తం ఇజ్రాయెల్ని గనక చెప్పు చేతల్లో పెట్టుకుంటే మధ్యధరా సముద్రంలో అది సముద్రము, అక్కడి నుండి అటువైపు వెళ్తే మనము ఆ యూరప్కి షిప్పుల ద్వారా సముద్ర ప్రయాణం జరుగుతుంది. ఇంకా ఇటువైపు వస్తే ల్యాండ్ వైపు వస్తే ఈస్ట్ సైడ్న ల్యాండ్ వైపు ఇటువైపు బబులోని ఏంటి ఈ ఆసియన్ కంట్రీస్ అన్నిటికీ ల్యాండ్ ద్వారా ల్యాండ్ ద్వారా ప్రయాణం అంతా ఇటువైపు జరుగుతుంది. అంటే ఐరోపా, ఆఫ్రికా, ఆసియా ఖండాలన్నింటిలో సెంట్రల్ పాయింట్ ఇజ్రాయెల్ అన్నమాట. అందుకోసమని ఇజ్రాయెల్ని దేవుడు ప్రపంచానికి ఒక మకుటంగా పెట్టాడు, ప్రపంచం మొత్తానికి ఒక కిరీటంలాగా పెట్టాడు. ఇజ్రాయేలు చాలా ప్రాముఖ్యం. అందుకోసం దేవుడు అక్కడి నుండి తాను ఎవరో ప్రపంచానికి చాటి చెప్పుకుంటున్నాడు. తాను ఎవరో ప్రపంచానికి చాటి చెప్పుకుంటా ఉన్నాడు. అక్కడ నుండి దావీదుతో ఒడంబడిక ఏమని చేశాడు? 2వ సమూయేలులో ఉంటుంది, నీ సింహాసనం మీద నీ కుమారుడు తరతరాలు ఒకడు ఉంటాడు, రాజుగా ఉంటాడు అంటాడు 7వ అధ్యాయంలో. నీ సింహాసనం తరతరాలకు ఉంటుంది అంటే నీ కుమారుడు ఒకడు పరిపాలన చేస్తూ ఉంటాడు అని చెప్పేసి దేవుని యొక్క ఆ వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం అనేటువంటిది ఇప్పుడు చూస్తే మనము ఎప్పుడైతే 2వ రాజుల్లో యోధా కూడా బబులోన్ చెరలోకి వెళ్ళిందో అక్కడ బ్రేక్ పడింది. మీకు అర్థమవుతుందా? 2వ రాజుల్లో యోధా కూడా, అంటే యోధాలో కొనసాగింది మొత్తం దావీదు వంశీకులే, ఒకే యోధా గోత్రమే, యోధా గోత్రికులే. అక్కడ నార్త్లో చూస్తే ఇజ్రాయెల్లో ఒక గోత్రం కాదు, ఒక వంశం కాదు, 9 డైనాస్టీస్ అంటారు, 9 వంశాలు ఉన్నాయి అక్కడ పరిపాలన చేసిన వాళ్ళు. అంటే 9 వేరు కుటుంబాలు పరిపాలన చేశారు. కానీ సౌత్లోకి వచ్చి చూస్తే సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోను కుమారుడు వచ్చాడు కదా రెహబాము అని. ఆ రెహబాము తర్వాత అంత దావీదులైనే. అంటే దేవుడు దావీదుకి ఏం ప్రమాణం చేశాడు? 2వ సమూయేలులో 7వ అధ్యాయం ఒకసారి రండి, 2వ సమూయేలు 7వ అధ్యాయంలోకి రండి, రెఫరెన్స్ ఒకసారి చూడండి. 2వ సమూయేలు 7, నీ సింహాసనము తరతరములు స్థిరముగా ఉంటుందనే మాట ఉంటుంది. 2వ సమూయేలు 7. ఇది దావీదు ఒడంబడిక అంటారు, దీన్ని డేవిడ్ కావనెంట్ అంటారు. ఈసారి ఒక టైం దొరికితే బైబిల్లో ఉన్న నిబంధనలన్నింటి గురించి కూడా ఒకరోజు చెప్తాము. ఓకే, రైట్. చూడండి 7వ అధ్యాయంలో, 2వ సమూయేలు 7వ అధ్యాయంలో 11 నుండి చదవండి. 12. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, జాగ్రత్తగా చూడండి, నీ పితరులతో కూడా నీవు నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. ఆయన దేవాలయం కట్టించింది సొలొమోను. ఓకే, ఆ తర్వాత నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును, అతడు పాపం చేసిన నరులందరితో మనుషులకు తగులు దెబ్బలతో అతనికి శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడటం అంటే అర్థం ఏంటి? డేవిడిక్ థ్రోన్. ఓకే, డేవిడిక్ థ్రోన్ అంటే దావీదు యొక్క సింహాసనము నిత్య
నిత్యము స్థిరపరచబడుతుందంటే దావీదు ఏ గోత్రం? యోధా గోత్రం. యోధా గోత్రములో నుండి ఒక రాజు ఎప్పుడు వస్తూనే ఉంటాడు. అది ఇక్కడ పాయింట్. యోధా గోత్రములో నుండి ఒక రాజు ఎప్పుడు సింహాసనం మీద కూర్చొని ఏలతనే ఉంటాడు. ఇది నిత్యము. ఎప్పుడైతే ఈ బబులోనీలు వచ్చేసి యోధా మొత్తాన్ని సర్వనాశనం చేసేసారో ఆడ బ్రేక్ పడింది. అంటే నిత్యము అంటే అర్థము జాగ్రత్తగా ఇక్కడ గమనించండి. నిత్యము అంటే శాశ్వత కాలము అని అర్థం. ఫర్ ఇటర్నిటీ అని అర్థం. అంటే శాశ్వత కాలము వరకు. మధ్యలో బ్రేకులు పడ్డా కానీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అది పాయింట్ ఇక్కడ. మధ్యలో కొంతకాలము బ్రేకులు పడ్డా కానీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఆ బ్రేకు తాత్కాలికమే, కంటిన్యూ అవుతుంది అనేటువంటిది దేవుడిచ్చినటువంటి ఆ నిబంధన, దావీదు చేసిన నిబంధనలో దాని అర్థం అది. కాబట్టి దేవుడు కంటిన్యూ చేయబోతున్నాడు. షార్ట్ పీరియడ్, వీళ్ళకు ఒక 70 ఏండ్లు మందిరం లేదు, సింహాసనం లేదు, రాజు లేడు, తాత్కాలికమే. మళ్ళా దేవుడు ఏదో చేయబోతున్నాడు, పునఃస్థాపించబోతున్నాడు, మళ్ళా దేవుడు ఏదో చేస్తాడు అని చెప్పేసి మనకు అది అర్థమవుతూ ఉంది. కాబట్టి 70 ఏండ్లు ఈ రెండవ రాజుల్లోకి వచ్చేసరికల్లా యోధ పూర్తిగా పతనం అయిపోయింది, యోధ నాశనం అయిపోయింది. అదే మనం చూస్తాం. ఒకసారి చూడండి, ఒకసారి టెక్స్ట్ బుక్లోకి రండి, కంటిన్యూ చేస్తాం. ఆ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. 2 సమూయేలు 7:16 నిత్యము నీ సంతానము నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనను. ఓకే, ఇప్పుడు 108వ పేజీ. చీలిపోయిన రాజ్యం ఎట్లా కొనసాగింది అనేటువంటిది, ఏలియా పరిచర్య, ఓకే, అహజ్యా ఆయన పరిపాలన, తర్వాత యెహోవా వాక్కు చొప్పున ఏలియా యొక్క ఆరోహణమైంది, ఆయన పైకి తీసుకొని పోబడతాడు. ఓకే, రైట్. బైబిల్లో ఇద్దరే చనిపోకుండా వెళ్ళారు. మీకు గుర్తున్నదా? ఇంకొక ఆయన ఎవరు? హనోకు కదా. హనోకు అంటే నోవహు ముందు కాలం. నోవహు ముందు కాలము ఆ పీరియడ్ వేరు, ధర్మశాస్త్రానికి ముందున్న టైం అది. ధర్మశాస్త్రం లేదు ఆ టైంలో. అంతా మానవులందరూ అందరూ ఒక మానవాళిగా ఉంది. అంటే నోవహుకు ముందున్న కాలము అది ధర్మశాస్త్రం లేని టైము. ఏలియా ధర్మశాస్త్రం ఉన్న టైము. ఓకే, కాబట్టి బైబిల్ పండితులు ఏమంటారంటే రేపు ఇద్దరు సాక్షులు వస్తారు. ఎప్పుడు 666 ముద్ర వస్తుంది, యాంటీక్రైస్ట్ పరిపాలన, 7 ఏండ్ల భూమి మీద శ్రమ. ఆ టైంలో ఆ ఇద్దరు సాక్షులు ఏలియా ఇశ్రాయేలు ధర్మశాస్త్రం గలవారికి నిదర్శనమైతే హానోకు సర్వమానవాళికి నిదర్శనం. ధర్మశాస్త్రం లేని టైంలో కదా హానోకు ఉన్నది, ధర్మశాస్త్రం లేని టైంలో. హానోకు సర్వమానవాళికి నిదర్శనము, ఏలియానేమో ఇశ్రాయేలు జాతికి నిదర్శనము. బైబిల్లో అందరినీ 2 గ్రూపులు చేయటంగా బైబిల్ మాట్లాడుతుంది. పౌలు గారు ఆయన రోమీయులకు రాసిన పత్రికలో యూదులేమి అన్యులేమి అంటాడు. ఓకే, రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే జ్యూస్ అండ్ జంటైల్స్, జ్యూస్ అండ్ జంటైల్స్, యూదులు కానివారు. ప్రపంచం అంతా ఈ 2 భాగాలు చేయబడుతుంది ప్రజలను. ధర్మశాస్త్రం కలిగిన వారు, ధర్మశాస్త్రం లేనివారు. ధర్మశాస్త్రం లేని వారికేమో వాళ్ళకి సున్నతి ఇదంతా ఏం లేదు, ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకేమో సున్నతి ఉన్నది. అంటే యూదులు కానివారు. పాత నిబంధనలో ఉన్నటువంటి హానోకు సర్వమానవాళి, అంటే అన్య జనాంగం అందరికీ సూచన అయితే ఏలియా ఇజ్రాయేలు జనాంగానికి నిదర్శనము. కాబట్టి యూదులకు అన్యులకు రెండు గ్రూపులను సూచించేటట్టుగా రిప్రజెంటేటివ్గా ఆ 666 ముద్ర వచ్చినప్పుడు భూమి మీద యాంటీక్రైస్ట్ పరిపాలనప్పుడు ఇద్దరు సాక్షులు వస్తారు. కాబట్టి బైబిల్ పండితులు ఎక్కువ చెప్పేది అది, ఆ ఇద్దరు సాక్షులే వస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ మరణించకుండా వెళ్ళిపోయారు. ఆ రోజున హనోకు, ఈ టైంలో ఏలియా, ఇద్దరు మరణించకుండా వెళ్ళారు. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి చనిపోవాలి, కాబట్టి వాళ్ళిద్దరు వస్తారు.
కొంతమంది మోషే ఏలియా అంటారు, కానీ దానికి సపోర్టివ్ లేఖనాలు లేవు. దేన్ని బేస్ చేసుకుని అంటారంటే రూపాంతరపు కొండ మీదకి యేసుప్రభు వారితో మాట్లాడటానికి మోషే ఏలియాలు వస్తారు. అది ఒకసారి నేను దాని గురించి చెప్పాను అనుకుంటా. రూపాంతరపు కొండ మీద దేనికి సూచన? అది దేవుని రాజ్యానికి సూచన అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరూ విన్నారా? అది అందరూ విన్నారా? ఓకే. ఒకరోజు రూపాంతరపు కొండ దేనికి సూచన అనేటువంటి దానికి న్యూ టెస్టిమెంట్ కూడా నేనే తీసుకుపోతున్నాను, అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, రైట్. ఎనీవే, చూడండి ఇక్కడ ఏలియా ఆరోహణ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ చూడండి, ఏలియా తర్వాత ఎలీషా పరిచర్య. ఎలీషా టైంలో ఆల్మోస్ట్గా నాకు రెట్టింపు ఆత్మని ఇవ్వు అంటాడు కదా ఎలీషా కోరుకునేది, రెట్టింపు ఆత్మని ఇవ్వు అంటాడు. అక్కడ ఒక టైము ఒకనొక దశలో ఎలీషా గెహాజీతో ఎలీషా ఒకసారి చూడండి, గెహాజీతో ఏమంటాడు, ఇది సమయమా అనే ఒక మాట అంటాడు. చూడండి, దొరికింది ఆ మాట. ఒకసారి నయమాన్ దగ్గరకు వచ్చినప్పుడు రెండవ రాజులు 5వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆ మనుష్యుడు తిరిగి దిగి వచ్చినప్పుడు రాలేదా? ఎందుకని ఆ టైంలో అట్టన్నాడు, ఇది సమయం అని. ఈజ్ దిస్ ద టైమ్ టు అక్వైర్ ఆల్ దీస్? ఎందుకన్నాడు ఆ టైంలో? ఆ టైం ఎట్లా ఉంది? బైబుల్ స్టూడెంట్స్గా ప్రతి ప్రశ్నలు వేయాలి. మీరు బైబిల్కి ప్రశ్నలు వేయాలి. బైబిల్ స్టూడెంట్స్గా మీరు బైబిల్కి ప్రశ్నలు వేయాలి. ప్రశ్నలు వేస్తే అప్పుడు సమాధానాలు వస్తాయి. ఓ, ఇది సమయమా అంటున్నాడంటే, అంటే ఇది రైట్ టైమా ఇది అంటున్నాడంటే, ఈ టైం ఏంటి? ఏలియా ఎలీషా టైంలో ఎట్లున్నారు జనం? ఏలియా ఎలీషా టైంలో దేవుడు ఎవరో, దేవుడు కాని వారెవరో అగమ్య గోచరంగా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకోసం ఏలియా కర్మేలు కొండ మీద సవాలు విసిరింది. ఎట్లా ఉన్నారు జనం? అసలు దేవుడు ఎవరు, అసలు దేవుని గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఎంత ఉందో, దేవుని గురించి తెలియజెప్పాల్సిన అవసరం చాలా ఉంది. మరి గెహాజీ వెళ్ళిపోయాము, అయ్యా ఇవి ఇవ్వు ఇంటికి వచ్చారు అవని చెప్పేసి మొత్తం తీసుకొని వస్తా ఉన్నాడు. చూడండి, అంటే ప్రవక్తల పని ఆ క్రూషియల్ టైంలో వాళ్ళ యొక్క ఆ మెసేజ్ కానీ వాళ్ళ జీవితాలు కానీ చాలా అవసరం. ఆ టైంలో వాళ్ళ యొక్క వర్క్ అనేటువంటిది, వాళ్ళ పరిచర్య చాలా చాలా అవసరం. పరిస్థితి దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. ఆధ్యాత్మికంగా దేశమంతా ఎట్లా ఉంది? అల్లకల్లోలంగా ఉంది. ఈ రోజుల్లో కూడా అట్లే ఉంది. నేను చెప్తున్నాను కదా, గమనిస్తున్నాను కాబట్టి. మేము కూడా చేస్తున్నాం. మీ భక్తి అది, మా భక్తి ఇది అనేటువంటి, అంటే మానవునికి ఏది సత్యము ఏది అసత్యము రెండింట్లో బేరీజ్ వేసుకొని ఎటువైపు మనం డెసిషన్ తీసుకోవాలి, దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచనలో మనిషి ఆలోచించడానికి టైం ఇవ్వట్ల. సాతాను ఏం చేసేదంటే ఆ ఆలోచనను కూడా దొంగలించి వేసేసాడు. ఆ ఆలోచన కూడా హీ హ్యాడ్ స్టోలెన్, అది కూడా దొంగతనం చేసేసాడు. అది ఆ రోజుల్లో ఎట్లా ఉందంటే ఏలియా ఎలీషా టైంలో ఎట్లా ఉన్నారు జనం? ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి తెలియని టైంలో ఉంటే అప్పుడు అంటున్నాడు, ఇది సమయమా, ఇవన్నీ ఎక్వైర్ చేసుకోవడానికి, ఇవన్నీ సంపాదించడానికి ఇది సమయమా అంటా ఉన్నాడు. ఓకే, చూడండి ఎలీషా పరిచర్య 4 నుండి 8 అధ్యాయాలలో ఇతరాలకి సహాయం అంటే శూన్యమీరాలికి కుమారుడిని బతికించటం, ఓకే, నీటిని శుద్ధి చేయటం, 100 మందికి భోజనం, కుష్ఠరోగి నయమాను బాగు కావటం, గొడ్డలను నీటిలో తేలవటం, ఇవన్నీ ఒక అద్భుతాలన్నమాట. కరువును గురించి ముందుగా చెప్పటం, ఓకే, హజాయేలును అభిషేకించడం, ఎలీషా దేవుని వాక్యం ప్రకటిస్తూ అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు ఆ టైంలో. నెక్స్ట్ 8 నుండి 16 అధ్యాయాలలో
ఇశ్రాయేల్ యొక్క 10 మంది రాజులు, యోధా యొక్క 8 మంది రాజుల పరిపాలన కొనసాగుతూ ఉంది 8 నుండి 16 అధ్యాయాల మధ్యలో. అహాబు యెజబెలు ఇంటిపై దేవుని తీర్పు రావటం చూస్తాము. ఓకే, యెహూ బయలు ఆరాధన నిర్మూలించి విగ్రహారాధనను కొనసాగించుట చూస్తాం. బయలు ఆరాధన నిర్మూలించాడు, విగ్రహారాధన కొనసాగించడం 9-10 అధ్యాయాలలో. యోధాలో యోవాషు పాలనలో పాక్షికంగా ఉద్యమం వచ్చింది 11-12 అధ్యాయాలలో. దేవుని దృష్టిలో ఇశ్రాయేలును పాలించిన రాజులందరూ చెడ్డవారే, దుష్క్రియలు చేశారు. యోధా రాజుల్లో కొందరు సంపూర్ణంగా కాకపోయినా కొంత మటుకు మంచి కార్యములు చేస్తున్నారు. లోపల గందరగోళ అంతర్యుద్ధం అనేటువంటిది వాళ్ళ మధ్యలో వాళ్ళకి కొనసాగింది. 17 అధ్యాయంలో ఇశ్రాయేలు పూర్తిగా పతనమైపోతుంది అష్షూరీయుల చేతిలో. అష్షూరీయులు పట్టుకుపోయారు. చెప్పాను నేను మీకు, అష్షూరీయులు పట్టుకుపోయి అష్షూరీయులు కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అక్కడ వాళ్ళని ఎక్కువ మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఇక్కడ వాళ్ళని పట్టుకుపోయారు. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన సంతానమే సమరయ్యలు అనేటువంటి వాళ్ళు. ఓకే, షోమ్రోను పాత పేరు, తర్వాత కొత్త నిబంధనలోకి వస్తే సమరయ కొత్త పేరు. అంటే మిక్స్డ్ రేస్ వచ్చేసింది, ఒక సంకర జాతి ప్రజలు వచ్చారు. ఆ సంకర జాతి ప్రజలే ధర్మశాస్త్రం ఎరుగని ప్రజలు వాళ్ళు అయిపోయారు. వాళ్ళకి అసలు ధర్మశాస్త్రం పాటించరు. ఓకే, వాళ్ళు ఏమంటారో తెలిసిన, సమరయ స్త్రీ ఏమంటుంది, ఒకటి మేము ఇక్కడ ఆరాధన చేస్తాం అంటుంది కదా. ఎక్కడ? గెరిజీము కొండ, అక్కడ గెరిజీము కొండ. ఓకే, అక్కడ ఆరాధన చేస్తారు వాళ్ళు, ఆ కొండ మీద ఆరాధన చేస్తారు వాళ్ళు. మేము ఇక్కడ ఆరాధన చేస్తాము అంటా ఉన్నారు వాళ్ళు. ఓకే, యెరూషలేముకు రానివ్వకుండా చేశాడు ఆ రోజున యెరోబాము అనేటువంటి వ్యక్తి. ఓకే, కాబట్టి వాళ్ళు పూర్తిగా దేవునికి దూరం అయిపోయారు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విగ్రహారాధన మరి ఇతర జనాంగముల ఆచారముల చొప్పున మిగిలిన వీళ్ళందరూ నడుచుకోవటం, వాళ్ళల్లో ఉన్నటువంటి పాపాలు ఏంటి? అవిధేయత, అవినీతి, శిశుబలి, జ్యోతిష్యము, మంత్ర విద్య. యెహోవా ఇశ్రాయేలును తన దృష్టికి నుండి తొలగించాడు, ఇశ్రాయేలును తీసేసాడు. శిశుబలి కూడా ఇస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు పిల్లలను కూడా బలిచ్చేవాళ్ళు, తమ సంతానాన్ని కూడా బలిచ్చేవాళ్ళు. అది అన్యదేవత ఆరాధనలో ఉన్న ఒక భాగం. క్రీస్తుపూర్వం 722లో సర్వనాశనం అయిపోయింది. ఓకే, రైట్. మంచి రాజులు తర్వాత కొంతమంది కొనసాగారు. 18 నుండి 23 అధ్యాయాలలో మిగిలి ఉన్న రాజ్యం ఫాలో అవుతున్నారు. నోట్బుక్, టెక్స్ట్ బుక్. యెహోవాను హత్తుకున్నటువంటి మంచి రాజు అయిన హిజ్కియా 29 ఏళ్ళ పరిపాలన సాగింది, 29 ఏండ్లు. ఓకే, సన్హెరీబు చేతి నుండి దేవుడు యోధాను 2 సార్లు తప్పించాడు. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ కాలము హిజ్కియాకి ఇచ్చాడు. మనష్షే యొక్క 55 సంవత్సరాల చెడ్డ పరిపాలన. యోధాను పరిపాలించిన రాజులందరిలో చెడ్డవాడు, ఎక్కువ కాలం పరిపాలించిన వాడు. రాజులు మొత్తంలో చెడ్డవాడు ప్లస్ ఎక్కువ కాలం. ఏదేదో అంటారు చూడండి తెలుగులో, కాకి కలకాలం పోతుందని. ఓకే, ఎక్కువ ఒక్కోసారి అనిపిస్తుంది మనం. ఒకసారి ఏమి కీర్తనలో, అది మీకు బాగా జ్ఞాపకం ఉంటే ఆ రెఫరెన్స్ చెప్పగలిగితే చెప్పండి. ఈ భక్తుడు అడుగుతుంటాడు, ఏమయ్యా వాళ్ళే అభివృద్ధి చెందుతున్నారు, మేము ఎట్లే ఉన్నాము, వాళ్ళు హాయిగా అభివృద్ధి చెందుతున్నారు, నీతిమంతులేమో అభివృద్ధి చెందట్లేదంటే దేవుడు ఏం చూపిస్తాడు? ఒకసారి రా వాళ్ళ గురించి చూపిస్తానని వాళ్ళు అభివృద్ధి చెందే వాళ్ళ గురించి చూపిస్తాడు. ఎన్నో అధ్యాయ 73. ఒకసారి చూడండి అయ్యా, 73. ఒకసారి ఆ రెఫరెన్స్ చదువుదాము. ఓకే, 16 వచనం. ఓకే, ఆయనను దీన్ని తెలుసుకొని ఓకే 16 నుండి, దీన్ని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఏ సంగతి? ఇదిగో భక్తిహీనులే, ఎల్లప్పుడూ భక్తిహీనులే. 12వ వచనం చూడండి. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారే ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే అనుకుంటున్నాడు ఆయన. భక్తిహీనులు బాగా ధనవృద్ధి అవుతుంది, డెవలప్ అవుతున్నారు. దీని అంతటి గురించి ఆలోచించినప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతము గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. ఆయాసకరంగా ఉందంటే నేను అసలు నాకు మింగుడు పడటం లేదు. ఆయాసకరంగా ఉందంటే నాకు ఆ విషయం మింగుడు పడటం లేదు. అప్పుడేంటి? 19వ వచనం.
ఓకే. 18 నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడమొట్ట నశించుదురు, మేలుకొనిన వాడు తాను కన్న కల మర్చిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారిని బ్రతుకును వారి బ్రతుకును తృణీకరింతువు. ఓకే. ఇప్పుడు దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, ఇదిగో ఓకే వాళ్ళు బాగా ధనవృద్ధి చేసుకుంటున్నారు భక్తిహీనులు, నీ కూడా కావాలన్నా వాళ్ళ సంగతి చూపిస్తారని దేవుడు తీసుకుపోయి చూపిస్తే వాళ్ళు బాగా డ్యాన్స్ చేస్తున్నారంట కొండ మీద డ్యాన్స్ చేసి సడన్గా కనపడటంలా, సడన్గా కనపడకుండా ఇదేంటి ఉన్నట్టుండి కనపడట్లేదేంటి, వాళ్ళు ఆ పక్కన పెద్ద లోయలో అట్లా పడిపోతున్నారు. పెద్ద కాలుజారు చోట అని ఉంది అక్కడ, మీరు చూస్తే కాలుజారు చోటలోనే డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఆ డ్యాన్స్ వేస్తున్నారు కానీ క్షణకాలంలోనే జారి పడిపోతాము, పడితే ఇంక మళ్ళీ పైకి రామనేటువంటి అనే విషయం తెలియకుండా వాళ్ళు అక్కడ ఉంటున్నారు. కావాలన్నా అది అంటే వద్దులే ప్రభా ఇక్కడ కాలు కాచి జారకుండా ఉంది, ఇక్కడ నిలబడతా అంటున్నాడు. ఏమంటున్నాడు, వాళ్ళు బాగానే వృద్ధి అవుతున్నారు కానీ ఎక్కడ డ్యాన్స్ చేస్తున్నారు, కాలు జారి చోట్లు, అంటే క్షణంలో పడిపోతున్నారు, పైకి రారు. నేను ఇక్కడ కొంతకాలం ఈ పూరిల్లు ఉంటే చాలే ప్రభు, కాలు జారకుండా ఉంటాను, నిలబడతాను, కొంతకాలం బొగుతాను చాలు అంటున్నాడు భక్తుడు. కాబట్టి అయ్యా 37, 35లో కూడా ఉందా, అక్కడ ఏమున్నది, 35 భక్తిహీనుడు ఎంతో ప్రబలినట్టు నేను చూసి ఉంటిని, అది మొలిసిన చోటను విస్తరించిన చెట్టు వల్ల వాడు వర్ధిలను, అయినను ఒకడు ఆ దారిపోయి చూడగా వాడు లేకపోయాను, నేను వెదకెత్తిన కానీ వాడు కనబడకపోయాను. ఓకే, బాగా ప్రబలినట్టే ఉంటాడు కానీ కనపడకుండా పోతాడు. ఓకే. కాబట్టి ఈ రెండు భాగాలలో మనకు కనపడేది ఏంటంటే, ఒక్కొక్కసారి ఆ మనష్షే ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేశాడా, 55 ఏండ్లు సుదీర్ఘకాలం పరిపాలన చేశాడా. అంత సుదీర్ఘకాలం పరిపాలన చేసి అసలు ఆశ్చర్యం ఏంటంటే, ఇర్మియాలో దేవుడు భలే, మీరు ధ్యానం చేసినప్పుడు జాగ్రత్తగా ప్రతి పాయింట్ ధ్యానం చేయండి, నా మందిరములోని కూడా మీరు అసహ్యమైన వాటిని తీసుకొచ్చి పెడితిరి అని అంటాడు. మనష్షే ఏం చేశాడో తెలిసిన, దేవుని మందిరంలో కూడా బయలుదేవతా స్తంభాలను నిలబెట్టించాడు. ఎంత విచారమో చూడండి. బయలుదేవతా స్తంభాలు, ఆ బయలుదేవతకు ధూపవేదికలు వాడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే మందిరంలోనే పెట్టేసేసాడు, అంత భయంకరంగా. ఓకే. ఇంకా ఏముంటుందంటే, అక్కడ హిన్నోము లోయ అని ఒకటి ఉంటుంది. హిన్నోము లోయ ఆ యెరూషలేముకి ఒకవైపున ఉంటుంది. ఆ లోయలో అంత చచ్చిపోయిన కళేబరాలను వేస్తారు, చనిపోయిన కళేబరాలు వేస్తారు. ఆ చనిపోయిన కళేబరాలు అదంతా వాసన కొడతా ఉంటుంది. ప్లస్ అక్కడికి పోయి వీళ్ళు ఏం చేశారో తెలిసిన, అక్కడ బయలుదేవతకి ఈ బలిపీటలు కట్టి అక్కడ ఆరాధన చేయటం మొదలుపెట్టి ఈ పిల్లలను తీసుకుపోయి అక్కడ ఇచ్చేవారు బలి. వాళ్ళ పిల్లలను తీసుకుపోయి అక్కడ బలి ఇచ్చేవాళ్ళు హిన్నోము లోయ అనేటువంటి దాంట్లో. ఆ లోయలో దేవుడు అంటాడు, హిన్నోము లోయలో మీ శవాలు పడిపోతాయి, అక్కడ శవాల మీద వాలే కాకులు ఉంటాయి, వాటిని తోలటను కూడా ఎవడుండడు చూడండి నేను చేయబోతున్నా అంటాడు. ఆ లోయలో భయంకరంగా శవాలు, లెక్క పెట్టలేని శవాలు పడిపోతాయి. ఆ శవాల మీదకు కాకులు వచ్చి వాళ్తున్నాయి అనుకోండి. సామాన్యంగా చూడండి, మనం అపార్థం చేసుకోవద్దు. ఒక మనిషి సొంత వాళ్ళు అక్కడ చనిపోయాడు అనుకోండి, కాకులు వచ్చి పొడుస్తుంటే చూసేవాళ్ళు పొడవనిస్తారా? అంటే కాకులు వచ్చి ఆ శవాలను పొడుస్తుంటే కాకులను తోలేవాడు కూడా ఉండడంటే, అంటే ఆయన వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా మిగలకుండా నేను చేస్తానని ఇర్మియాలో దేవుడు మాట్లాడుతున్నాడు. అంత ఆ లోయ గురించి అక్కడ మాట్లాడు. హిన్నోము లోయలో మీరు బెన్ హిన్నోమ్ అని ఉంటుంది. బెన్ హిన్నోము లోయలో మీరు ఎంత ధూపాలు వేస్తున్నారా, మీరు బయలుకి ధూపాలు వేస్తున్నారా, అక్కడ మీ శిశువులను మీ బిడ్డలను అక్కడ బలిగా అర్పిస్తున్నారా, అక్కడ భయంకరంగా శవాలు రాలిపడేటట్టు నేను చేస్తాను అంటాడు అక్కడ. కాబట్టి చాలా ఈ మనష్య టైంలో చాలా భయంకరంగా ఉన్నది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ మనష్య తర్వాత మనం చూసేది ఎవరంటే యోషియా. ఈ యోషియా దేవుడు నేను మనష్య యొక్క పాపంను బట్టి యోధాకు తీర్పు తీర్చేదను అన్నాడు. ఇంకా పాపమాట దేవుడు అంటాడు, ఇంక ఈ పాపము
సరిచేసే పరిస్థితి లేకుండా చేయి దాటిపోయింది. అది పాయింట్ అక్కడ. చేయి దాటిపోయింది, అంత భయంకరమైన పాపము. ఇంకా దాన్ని సరిచేసే పరిస్థితి లేదు. ఆ తర్వాత యోషియా వచ్చాడు. చాలా అంతకుముందు ఎన్నడూ జరగని రీతిగా పస్కా పండుగ అన్నీ ఆచరించారు. కానీ అయినప్పటికీ మానవుల హృదయాలలో ఏం నాటుకొని పోయిందంటే బయలా అదే నాటుకొని పోయింది. ఓకే, కాబట్టి ఏమవుతుందంటే సామాన్యంగా మీరు జాగ్రత్తగా ఈ మాట మనసులో పెట్టుకోండి. పొద్దున్నే చిన్నప్పటి నుండి ఏమి వింటారో అవి మనసులో నాటుకుపోతాయి. అవునా కాదా? చాలా కాలం పావు మనష్య టైంలో 55 ఏండ్ల పరిపాలనా కాలంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 55 ఏండ్లప్పుడు ఆ పుట్టిన స్టార్టింగ్లో మనస్సే పరిపాలన టైంలో స్టార్టింగ్లో ఒక పిల్లగాడు పుట్టాడు అనుకోండి, అంటే వాడు చిన్నప్పటి నుంచి ఏమి విన్నాడు? అవి విన్నాడు. వానికి 55 ఏండ్లు వచ్చినా కానీ ఆ తరం అంతా వాళ్ళంతా ఎట్లుంటారు? ఎటువైపు మొగ్గు చూపుతుంటారు? మొత్తం మైండ్ మొత్తం అటే వెళ్తుంది. మైండ్ అంతా దాని మీదనే ఉంటుంది. అరే మన దేవుడు ఓసారి పోయి రావాలా, ఓసారి దర్శించుకొని రావాలా, ఓసారి అక్కడికి పోయి రావాలా అనుకుంటారు అనుకోరా? అట్లా ఉన్నది. అంటే ఈ యొక్క ఈ నష్టం అనేటువంటిది ఎట్లా ఉందంటే, ఈ నష్టము సరిచేయలేనంత నష్టం జరిగింది మనష్య టైంలో. యోషియా వచ్చి గొప్ప ఉద్యోగం తీసుకొచ్చాడా? యోషియా వచ్చి గొప్ప ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగం వచ్చినా కానీ అదెంత తాత్కాలికంగానే కొంతకాలమే ఉన్నది అది. అందుకోసమని ఆ తర్వాత వచ్చిన రాజులు, యోషియా కొడుకు తర్వాత ఇంకొక ఆయన, ఆ తర్వాత వాళ్ళంతా రాజ్యం క్రమక్రమంగా పతనం అవుతుంది. చూడండి, యోషియా యొక్క 31 సంవత్సరాల పరిపాలన, దేవాలయ పునర్నిర్మాణం జరిగింది, ఉద్యోగం వచ్చింది, ధర్మశాస్త్రం కనుక్కున్నారు, అదంతా పునరుద్ధరణ జరిగింది, పస్కా పండుగ జరిగించబడ్డాయి, అంత ధర్మశాస్త్రం ప్రకారం పాటించాలి, అంత న్యాయ విధులను పాటించాలి, అన్నీ ఓకే, సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా పాటించాలి, సున్నతి, ఇవన్నీ తీసుకొచ్చారా? అయినప్పటికీ ఆ యొక్క డ్యామేజ్ మనష్య టైంలో డ్యామేజే అదే కంటిన్యూ అయిన తర్వాత దేవుని తీర్పు ఆపుటకు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆ పాయింట్ ఉంది చూడండి, అక్కడే టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్ చదువుతున్నా. ఫాలో అవుతున్నారా? టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్. యెహోవా కల్దీయులను పంపిస్తున్నాడు, కల్దీయులను రేపుతున్నాడు దేవుడు. నెబుకద్నెజరు ఆధీనంలో బబులోను చెర, యెహోయాకీను, సిద్కియా ముగ్గురు టైంలో 3 సార్లు 605, 597, 586 యెరూషలేము మరియు దేవాలయం పూర్తిగా నాశనమైంది. అందువలన యోధా తన దేశం నుండి చెరలోనికి పంపబడింది. దేశమంతా సర్వనాశనం చేయబడింది. దేవాలయం అనేటువంటిది ఇశ్రాయేలీలకు, ముఖ్యంగా యూదులకు దేవాలయం చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మొన్న ఆ యెరూషలేములో అక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుతం జరుగుతున్న ఆరాధన, అక్కడ జనం ఎట్లా ఉంటారు, దాన్ని ఒక వీడియో చూశాను నేను. అక్కడున్న ఒకళ్ళు వీడియో తీసి పంపించారు. అక్కడ వెయిలింగ్ వాల్ అని ఒకటి ఉంటుంది, ఏడుపు గోడ అని ఉంటుంది. ఆడ ఏడుపు గోడ దగ్గరికి పోయి వాళ్ళు ఏం చేస్తారంటే, యూదులు దానికి తల బాదుకొని ఏడుస్తూ ఉంటారు. అయ్యా మాకు మిగిలి ఉంది ఇదేనయ్యా, మా పితరులయ్యా ఎంతో పాపం చేశారయ్యా, మాకు చివరికి ఇది మిగిలిందయ్యా, ఈ గోడే మిగిలిందయ్యా, ఈ ఆనవాళ్ళు ఇదేనయ్యా మాకు మిగిలిందని ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడుస్తుంటారు. నిజానికి ఆ ఇశ్రాయేలీలు, ఇక్కడ ముఖ్యంగా యూదులు, ఈ నెబుకద్నెజరు టైంలో దేవాలయము అంగరంగ వైభవంగా తీర్చిదిద్దబడిన దేవాలయం సొలొమోను టైంలో అసలు బంగారు పోత పోసారట. వచ్చిన వాళ్ళు దేవాలయం చూడకుండా వెళ్ళేవాళ్ళు కాదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు దేవాలయాన్ని చూసి కానీ మరీ వెళ్ళేవాళ్ళట. మన ఇండియాకు వస్తే ఫారినర్స్ ఏం చూసిపోతారు? తాజ్మహల్ చూసిపోతారు కదా. ఇండియాకు వస్తే ఫారినర్స్ తాజ్మహల్ చూడాలనుకుంటారు. ఎందుకంటే తాజ్మహల్ ఒక అపురూపమైన కట్టడము, ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో ఒక వింత. ఆ రోజుల్లో ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో ఒక వింత దేవాలయం, సొలొమోను కట్టించిన దేవాలయం చాలా అత్యద్భుతంగా ఉండేది. ఆ వీధులు అత్యద్భుతంగా ఉండేవి. అంతగా చాలా దూర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన కేదారు రాణులేంటి, రాళ్ళేంటి, ఈ రాళ్ళు ఎట్ట పెట్టారా అనేటువంటి అసలు ఆశ్చర్యపడే వాళ్ళట. అంతగా
చాలా శోభాతిశయమానంగా కట్టిన ఆ దేవాలయము ఏమైందంటే పూర్తిగా నెబుకద్నెజర్ టైంలో తగలబెట్టేసేసారు. దేవాలయం తగలబెట్టి పూర్తిగా మంటలు పెట్టి తగలబెట్టారు. తగలబెట్టినప్పుడు ఏమవుద్ది? బంగారం కరిగి కిందకు పోయింది. బంగారం గోడలకున్న బంగారం కరిగి కిందకు పోతే ఈ వచ్చిన వాళ్ళు నెబుకద్నెజరు భటులు, అరే బంగారం రా, కింద పోయింది, బంగారం తీసుకోవాలని ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని తవ్వాలా. తవ్వితే అది మొత్తం తవ్వితే కానీ బంగారం భూమిలోకి పోయింది, బంగారం దొరుకుతుంది. ఓకే, దాన్ని మొత్తం రాళ్ళ మీద రాళ్ళు లేకుండా మొత్తం పూర్తిగా ధ్వంసం చేశారు. ఇట్లా అయిపోయింది. అట్లాంటి శుభాతిశయమానంగా ఉన్నటువంటి ఆ కట్టడము ఈశ్వరికి ఏమైపోయింది? నేలమట్టమైపోయి రాయి మీద రాయి అనేటువంటిది లేకుండా అస్సలు అస్తవ్యస్తమైపోయింది. ఊరు మొత్తం పట్టణం, యెరూషలేములో ఎంతమంది కట్టాడు సొలొమోను? భార్యలకు ఎన్ని మేడలు కట్టాడు, అంతఃపురాలు కట్టాడు. ఆ ఒక్కొక్కటి ఒకదాన్ని మించి ఒకటి తీర్చిదిద్ది అట్లా ఉండేవి. ఎక్కడెక్కడ పెట్టిన బుర్జులు, ఎక్కడెక్కడ పెట్టిన పెద్ద పెద్ద కోటలు కట్టేసేవాళ్ళు. అలాగా ఉన్నటువంటి యెరూషలేము అనేటువంటిది ఆ రోజుల్లో ప్రపంచంలో చూడటానికి ఒక ప్రాంతం ఉందంటే యెరూషలేముకు పోవాల్సింది, చూడాల్సింది అనుకునేవాళ్ళు అంట. అందుకోసం దూర ప్రాంతాల నుండి రాణులు షేబా దేశపు రాణి కూడా వచ్చింది. అందుకే దూర ప్రాంతాల నుంచి అందుకే వాళ్ళు వచ్చింది. అంటే చూడాలి, ఒక్కసారి చూడాలి అనుకుంటారు. ఎవరైనా మనం క్రైస్తవులు మనం ఏమనుకుంటాం? లైఫ్లో ఒక్కసారైనా ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం? యెరూషలేముకి వెళ్ళాలనుకుంటాం. బాగా జాబులు చేసే వాళ్ళు ఒక్కసారైనా ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? అమెరికా వెళ్ళాలనుకుంటారు. అవునా? బాగా జాబులు చేసే వాళ్ళేమో, డబ్బు ఉన్న వాళ్ళేమో ఒక్కసారైనా అమెరికా వెళ్ళాలి, ప్రపంచం అంతా చుట్టి రావాలనుకుంటారు. మనమేమో యెరూషలేముకి వెళ్ళాలనుకుంటాం. ఓకే, యెరూషలేము ఆ రోజుల్లో అట్లా ఉండేది. అందుకోసం సర్వనాశనం అయిపోయిందండి ఆ యెరూషలేమును. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, మనకు దేవుడు ఒక మంచి, వీటిని ఏమంటారు, తలాంతులు అంటారు, లేకపోతే కృపా వరములు అంటారు. ఆ వరములు ఇచ్చాడు అనుకోండి, మనకది ఆయన కృపచేత, ఓకే, కెరిస్మాటిక్ అనేటువంటిది అంటారు దాన్ని. కరిస్మా అంటే బై గ్రేస్ అని అర్థం, కృపచేత. కెరిస్మాటిక్ అంటే కృపచేత ఇవ్వబడిన వరాలు అని అర్థం. అవి పాటలు పాడే వరమో, లేకపోతే సువార్త చెప్పే వరమో, బోధించే వరమో, లేకపోతే పరిచర్య చేసే వరమో, దాతృత్వం ఇచ్చే వరమో, ఏదేమైనా కానీ సరే ఇవన్నీ కృపచేత ఇచ్చినవి. కృపచేత అంటే అర్థమైందంటే నీకు అర్హత లేదురా, అయినా కానీ దేవుడు నీకు ఇచ్చాడు. ఏమనుకున్నాం మనం? ప్రార్థన చేస్తే అట్లుంటుంది అనుకున్నావు అన్నాం అనుకోండి, దయ్యాలు విలవిల్లాడిపోవాలా అన్నాం అనుకోండి, అసలు వాక్యం స్టేజ్ మీకు ఎక్కి చెప్తే పిన్ డ్రాప్ సైలెంట్. పాట పాడుతుంటే కోయిలే ఆలకించాలా అని అన్నాం అనుకోండి, ఇదంతా ఏంటి? ఇదంతా ఏమనుకున్నావు నా గురించి అనుకున్నట్టు. కృపచేత ఇవ్వబడటం అంటే నీకు అర్హత లేదురా, కానీ ఇచ్చాడురా. ఓకే, అర్హత లేదు కానీ ఇచ్చాడు. అర్హత లేని వానికి ఇవ్వటం కృపచేత ఇవ్వటం అంటే అర్థం. అర్హత లేని వాడిని, ఓకే, ఇజ్రాయేలీలకు అట్లా ఇచ్చాడు. శుభాతిశయమానమైనటువంటి ఆ భాగ్యం ఇచ్చాడా. ఆ భాగ్యం అంతా వాళ్ళు దాన్ని బట్టి విర్రవీగారా. ఏమైపోయింది? బూడిదలో కూర్చున్నారు. అది ఇప్పుడు ఏమైపోయింది? బూడిదలో కూర్చోపెట్టాడు దేవుడు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించను గలడు, ఒక వ్యక్తిని కింద కూర్చోపెట్టను గలడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అయ్యా నీ కృపచేత బ్రతుకుతున్నానయ్యా, ఇంకొక సంవత్సరం నీ కృపచేతనే బ్రతుకుతున్నాయ్యా, ఇంకొక సంవత్సరం నీ కృపచేతనే బ్రతుకుతున్నాయ్యా, నాలో గర్వం రానివ్వగయ్యా, అహంకారం రానివ్వగయ్యా. ఈ చరిత్ర అంత ఎందుకు అంటారు రాయించింది దేవుడు? నేను ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తాను. రోడ్ల వెంట వెళ్తుంటే ఇది ప్రమాదం జరిగే స్థలము, జాగ్రత్తగా వెళ్ళండి అని రాస్తారు కదా. ఇక్కడ మలుపు ఉంది, టర్నింగ్ ఉంది, స్లోగా వెళ్ళండి అని రాస్తారు కదా. ముందు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి అని రాస్తారు కదా. ఎందుకు ఆ సైన్ బోర్డులు ఎందుకు అంటారు? ఒకటి జాగ్రత్త పడాలి. ఎందుకు అక్కడ ఎందుకు పెట్టారు? అన్ని చోట్ల పెట్టకుండా అక్కడే ఎందుకు పెట్టారు? ఆల్రెడీగా ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ ప్రమాదాలు జరిగాయి,
పడ్డారు, కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నారు, కొంతమంది పైకి పోయారు. కాబట్టి నువ్వన్న జాగ్రత్త పడురా అని తర్వాత వచ్చే వాళ్లకు హెచ్చరిక. అంటే ముందున్న వాళ్ళకి ఏం జరిగింది? ప్రమాదం జరిగింది. ఈ స్టోరీ అంతా బైబిల్ ఎందుకు రాశాడు దేవుడు? వాళ్ళకి ఎట్లా జరిగింది, మీకు ఎట్లా జరగాలనో మీరు చూసుకోండి. అది వాళ్ళకి ఎట్లా జరిగింది, మీకు ఎట్లా జరగాలని కోరుకుంటారో మీరు చూసుకొని జాగ్రత్త. మరి మీరు జాగ్రత్త పడితే జాగ్రత్త పడండి, లేకపోతే లేదు. అది అందుకోసం మనం బైబిల్ చదివినప్పుడు ఏదో చదివాము అది కాదు. దాన్ని ఏంది ప్రభా, ఎందుకు ఇట్లా రాయించావు ప్రభా, ఆ మాటలు ఎందుకు రాయించావు ప్రభా, ఏంటి అనేటువంటి ప్రశ్నలు వేస్తా ఉంటే సమాధానాలు మనకు వస్తాయి. వాళ్ళ వృత్తాంతాలలో నుండి మనం అనేక పాఠాలు నేర్చుకోవాలి. అందుకోసమే ఐ లవ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ వెరీ మచ్. కొంతమంది ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్పరంట కొన్ని చర్చీలలో. మరి నాకు తెలియదు ఎందుకు చెప్పరో వాళ్ళు. ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనే చెప్పరట. ఓకే, మన గతం అనేటువంటిది తెలియకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. గతం లేకపోతే భవిష్యత్తు అనేటువంటిది లేదు, కనబడటం లేదు కదా. బ్యాక్ బోన్ అనేటువంటిది లేకపోతే ఇదంతా నిలబడుతుందా? వెన్నెముక లేకపోతే ముందంతా నిలబడలేదు. కాబట్టి చాలా అవసరం. ఓల్డ్ టెస్టిమెంట్ చెప్పాలా, న్యూ టెస్టిమెంట్ చెప్పాలా, అంతా రెండు మన యొక్క మెసేజ్లు రెండు వాక్య భాగాలు చెప్తూ ఉండాలి. రైట్, చూడండి ఇక్కడ. ఓకే, అందువలన యోధా దేశం నుండి చెరలోనికి పంపబడింది. అది నేను ఇవన్నీ లైన్ టు లైన్ ఎందుకు చదవట్లేదంటే దాంట్లో ఉన్నది మొత్తం నేను వివరిస్తున్నాను. అందుకోసం లైన్ టు లైన్ చదవట్లా, ప్రతి లైన్ చదవట్లా. కొన్ని పేజీలు వదిలేస్తున్నానంటే ఇంకా నేనేందు అన్ని పేజీలు కవర్ చేయలేదు అనుకోగాకండి. అక్కడ ఉన్న విషయమే నేను మీకు చెప్తున్నాను. నేను అక్కడ ఏమి ఉన్నదో ఆ తర్వాత పారాగ్రాఫ్లలో ఏమున్నదో అదే చెప్తా ఉన్నాను. ఓకే, రైట్. కాబట్టి బబులోను చేతిలోనికి యోధా దేశము చెరగా తీసుకొని పోబడింది. అంటే రెండవ రాజులు చివరకు వచ్చేసరికల్లా మనకి ఇంకేం కనిపిస్తుందంటే చరిత్రలో రెండవ రాజులు చివరకు వచ్చేసరికల్లా ఇంక యోధా లేదు, ఇశ్రాయేలు రెండు దేశాలు, రెండు రాజ్యాలు లేవు. ఇంకా సీన్లో అంటే తెర మీద రెండు రాజ్యాలు కనుమరుగైపోతాయి. అది ఆ తర్వాత ఇంకా జరిగేటువంటి స్టోరీ. రెండవ రాజుల తర్వాత నెక్స్ట్ ఏమున్నది మనకు వచ్చే గ్రంథం ఏంటి? 1వ దినవృత్తాంతాలు. ఓకే, 1వ దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు, 1, 2 దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు 3. ఈ 5 పుస్తకాలు ఉన్నాయి చూడండి. 1, 2 దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు 5 ఒకే టయానికి సంబంధించినవి. ఈ 5 పుస్తకాలు వీటిని చెర తరువాత పుస్తకాలు అంటారు. ఏమంటారు వీటిని? చెర తరువాత పుస్తకాలు అంటారు. అంటే చెర అంటే ఏంటి? బందీఖానా ఏంటి అంటే రెండవ రాజులు చివరికి వచ్చేసరికల్లా యోధాను కూడా పట్టుకుపోయాడు కదా నెబుకద్నెజరు. జనాలందరినీ మెజారిటీని తీసుకుపోయాడు, చాలా ఎక్కువ మందిని తీసుకుపోయాడు బానిసలుగా. ఎదురు తిరిగిన వాళ్ళు మొత్తాన్ని చంపేసేసారు. ఆ బెన్ హిన్నోం లోయలో అక్కడ వేసి పడేశారు. ఏంట్రా లోపల పడేయండిరా, మొత్తాన్ని నిప్పు పెట్టండిరా అన్నారు. చంపి నిప్పు పెట్టేశారు. అక్కడ లోబడిన వాళ్ళని మాత్రం తీసుకుపోయా. మేమేం చేయమండి, మేము ఎదురు తిరగమండి, మేము లోబడతామండి అంటే నాకు చెంపదెబ్బలు కొట్టారా, కాకపోతే కొరడాలతో కొట్టారా, గాయాలైపోయినాయి, ఒళ్ళంతా గాయాలైపోయినా కానీ తీసుకుపోయారు అక్కడికి. గాయాలు అక్కడ పోయిన తర్వాత మానిపోతాయి. అక్కడ పోతే మీరు బగుతారా, నా మాట వినండి అన్నాడు ఇర్మియా ప్రవక్త. మీరు లోబడండి, మీరు ఎదురు తిరగొద్దు అంటే లోబడకుండా వెళ్ళిన వాళ్ళు బతికారు అక్కడ 70 ఏండ్లు. ఇక్కడ పంటలు లేవు, పంటలు వేయటానికి లేదు అసలు. 70 ఏండ్లు పంటలు లేవు, 70 ఏండ్లు ఆ ఊళ్ళు, ఆ పొలాలు, అసలు చూసుకోవడానికి ఎక్కడో ఊరికి మరి ఒక 10 మంది కూడా ఉన్నారో లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. శేషము అంటారు చూడండి. కాబట్టి మనం చూసేది ఇక్కడ ఏమంటే రెండవ రాజులు ఓకే చివరకు వచ్చేసరికల్లా శేషము ఉన్నారండి. శేషం అంటే చాలా తక్కువ అని అర్థం కదా. ఉదాహరణకు మీకు అర్థం కావటం జస్ట్ భాగాహారాలు వేస్తున్నాను. ఓకే, 2001 డివైడెడ్ బై 5 వేసాం అనుకోండి. 2001 డివైడెడ్ బై 5 వేసాం. 400 వేసామా? సో ఒక నిమిషం, సారీ, 5 4
20. ఓకే, నేను సైన్స్ అండి, 10th బాగానే చేసేవాడిని. ఓకే, ఎనీవే ఒక నిమిషం, 5,400 ఏడేసాం అనుకో, 2,000 అవుద్ది ఏడా, శేషం ఎంత అవుద్ది? ఓకే, అంటే 2,000లో ఏం మిగిలింది శేషం? 2,000లో ఒకటి మిగిలింది. అంటే 2,000 జనాభాలో ఎంతమంది మిగిలారు? శేషం అంటే ఇది. అంటే ఊరిలో ఒక 10,000 మంది ఉన్నారనుకోండి, లేకపోతే 10,030 మంది ఉన్నారనుకోండి, 10,040 మంది ఉన్నారనుకోండి, డివైడెడ్ బై అని వేస్తే ఎంత వస్తుందో శేషము, ఆ మిగిలింది అంటే ఉన్న వాళ్ళల్లో చాలా తక్కువ అన్నమాట. ఉన్న వాళ్ళల్లో చాలా తక్కువ శేషం, అంటే శేషమే ఉంటుంది అని చెప్తూ వచ్చాడు దేవుడు. అంటే మన చర్చికి ఒక 100 మంది వస్తున్నారు అనుకోండి, మీ చర్చికి, ఈ మాట మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కాదు, వీళ్ళే కరెక్ట్ అయిన వాళ్ళు. మీ చర్చికి 100 మంది వస్తే కరెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? వీళ్ళే ఉంటారు. ఒక దైవజనుడు అంటున్నాడు, ఎంతమంది అండి మీ చర్చి మెంబర్స్ అంటే, ఎంతలేండి 10 మంది అంటున్నాడు. ఏందయ్య గారు అట్ట మాట్లాడారు అంటున్నాడు పక్కన ఉన్న ఆయన. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, మన చర్చికి 150 మంది వస్తారు గాయ గారు అంటే, అరే ఉపవాస ప్రార్థనప్పుడు ఎంతమంది వచ్చేది అన్నాడట. ఈ 10 మంది అన్నా, మరి వీళ్ళేరు అసలు అన్నాడట. ఏంటి 150 వస్తారు రైతే, కానీ ఉపవాస ప్రార్థనకి రెగ్యులర్గా కంటిన్యూగా మొదటి నుండి చివరి దాకా వచ్చేది ఎంతమంది అంటే, 10-12 మంది గట్టోళ్ళు అండి, వాళ్ళే గట్టోళ్ళు అంటే, వాళ్ళే అసలైన వాళ్ళు, మనం చూసుకోవాల్సింది వీళ్ళని అంటున్నాడు. అర్థమవుతుందా? మన మెసేజ్లు కూడా ఎవరికి? ఎప్పుడు గుర్తుంచుకోండి, మన మెసేజ్ ఆ ఒక్క వ్యక్తి మోసుకోపోగలిగితే, ఆ ఒక్క వ్యక్తి తర్వాత తరానికి మోసుకొని పోతాడు. ఆ ఒక్క వ్యక్తి ద్వారా కొన్ని తరాలకు సువార్త మోసుకొని పోబడుతుంది. కాబట్టి మనమేదో పెద్ద గుంపు వస్తారు, గుంపు మొత్తం వింటారు అని ఎప్పుడూ అపోహ పడవలసిన అవసరం లేదు. వింటలేదని నిరుత్సాహపడాల్సిన అవసరం కూడా లేనే లేదు. ప్రభువా, ఈ 100లో 200లో ఈ ఒక్కరిద్దరు ఉన్నారా, ఈ ఒక్కరిద్దరి కోసమే నన్ను ఈ ఊరికి తెచ్చావు తండ్రి, చాలు, ఈ ఒక్కరిద్దరి కోసం ఈ 50 ఏండ్లు 60 ఏండ్లు 100 ఏండ్లు నేను పరిచయం చేస్తానని చేయాలి. అది కాబట్టి మనము ఇందాక ఒక పాయింట్ చెప్తూ నేను మధ్యలో మాట్లాడాను, చిన్నప్పటి నుండి మనసే టైంలో ఏది వింటారో అది నాటుకుపోద్దని చెప్పాను కదా. నేను మరలా మీకు చెప్పేది ఒకటే, నేను మాత్రం అది పాటిస్తుంటాను, మీరు కూడా పాటించమని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు ఊర్లో మీ మందిరము ఉండి తెల్లవారుజామున అక్కడ కనుక మీరు ప్రార్థన చేసే అవకాశం ఉంటే, వేకువనే 5కు ముందే చేసే అవకాశం ఉంటే, మీరు పొద్దున్నే ఒక 4-5 వచనాలు, ఒక 10 వచనాలు బైబిల్లో నుంచి చదివి వాటి గురించి 4 మాటల్లో చెప్పి ఊరంతటి కోసం ప్రార్థన చేయండి. ఊరిలో ఉన్న అన్ని విభాగాల జనం ఉంటారు చూడండి, రైతులు, కూలీలు, చేతి వృత్తుల పనులు, టాపీ మేస్త్రులు, వ్యాపారస్తులు, ఇట్లా ఉంటారు చూడండి. అన్ని ఎవరెవరు ఉన్నారా అందరిని ప్రస్తావిస్తూ ప్రార్థన చేయండి. తెల్లవారుజామున మీరు చేసే ఆ ప్రార్థన ఉంది చూడండి, ఒక 20 ఏండ్లు 30 ఏండ్లు 40 ఏండ్లు మీరు చేస్తే, 40 ఏండ్లు ఏమవుద్ది, మనసులో ముద్ర పడిపోద్ది జనానికి. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో కాదు, ఒక 20 ఏండ్లు 30 ఏండ్లు 40 ఏండ్లు కనుక చేస్తే, తెల్లవారుజామున ప్రార్థన మాటలు మనము ప్రభువా నీకు వందనాలయ్యా అని చెప్తుంటాం కదా. ఆ మనిషి ఏదో ఒక సమయంలో ఏదో ఒక బాధలో ఉన్నప్పుడు ప్రభువా అంటాడంతే. ప్రభువా అని ఒక్క మాట అంటే ఎటువైపు నుండి వస్తుందో అతనికి సహాయం తెలియదు, కానీ వస్తుంది సహాయము. అప్పుడు ఆ వ్యక్తి పట్టబడతాడు ఆయన కోసం. అది 70 ఏండ్లప్పుడు కావచ్చు, 80 ఏండ్లప్పుడు కావచ్చు, లేకపోతే 10 ఏండ్లు 15 ఏండ్లు 20 ఏండ్లప్పుడైనా కావచ్చు, ఏ టైంలో తెలియదు. కానీ మనం చేసే పని అది వృధాగా ఎప్పుడు పోదు. ఇందాకే నేను చదువుతూ ఉంటుంటే చూడండి, ఆ మాట నేను మీకు ఈరోజు నా ధ్యానంలో నేను ధ్యానం చేస్తుంటే నాకు దేవుడు చూపించాడు. ఇర్మియాలోకి రండి దయచేసి. ఎందుకు ఆ మాట అసలు ఆ మాట నన్ను చాలా బలపరిచిందండి. ఇర్మియా
7వ అధ్యాయం, ఇర్మియా 7వ అధ్యాయము 25వ వచనం. 25 దయచేసి చూడండి. మొదలుకొని వారే ఎవరు మాట్లాడేది? ఇది యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని ముందు ఉంటుంది. ఏంటంటే మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుకదీయచ్చు వచ్చిన వారే. మీరు ఎప్పుడు వెనక్కి వెళ్ళేవారే, ఎప్పుడు వెనక్కి వెళ్ళారు. అయినా కానీ అనుదినము పెందల కడ లేచి ఎవరు అంటున్నాడు? దేవుడు అంటున్నాడు, పెందల కడ వెళ్ళండి అయ్యా, ఊళ్ళల్లోకి వెళ్ళండి అయ్యా అంటున్నాడు దేవుడు. వాళ్ళు మాట అంటలేదుగా ప్రభువా, ఎప్పుడు వెనక తీసేవాళ్ళే కదా ప్రభు అంటే, అయినా వెళ్ళండి, పెందలకాడ వెళ్ళండి, ఊళ్ళోకి వెళ్ళండి, పెందలకాడ వెళ్ళండి, ఊళ్ళోకి వెళ్ళండి అంటున్నాడు. చూస్తున్నారా? నేను ఈరోజు తెల్లవారుజామున చర్చిలోకి పోయి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయానా, ప్రార్థన చేశానా, నా అనుదిన ధ్యానం ఈరోజు ఇది. నేను అనుదిన ధ్యానం చదవగానే నాకు ఎంత ఓవర్టర్న్ ఇచ్చిందో ప్రభువా, నీకు వందనాలయ్యా, నన్ను పెందల కాడనే లేపి కిందకి పంపించావు ఈ జనం కోసం ప్రార్థన చేయటానికి. మాది ఎడారిలాగా ఉంటుంది. ఎవరైనా ఇక్కడ చూశారు, పుల్లారా గారు చూశారు, ఇంకెవరైనా చూశారో చూడలేదో తెలియదు. మా ఇల్లు అడవిలో ఉన్నట్టు ఉంటుంది. అక్కడ ఎవరు ఉండరు, దగ్గరలో కేకలేసినా ఎవరికి వినపడదు కూడా, అంత దూరంగా ఉంటుంది. అక్కడ దేవుడు ఆ మైకులు అటొకటి పెట్టానా, ఆ మైకుల్లోంచి తెల్లవారుజామున వెళ్ళిపోద్ది వాక్యం. ఏదో ఒక రోజు ఆ పని ఫలించకపోదని నా నమ్మకం. నాకు ఖచ్చితంగా ఫలిస్తుంది. ఈరోజు నేను కరోనా టైం నుండి స్టార్ట్ చేశాను. 19 మొదటి కరోనా వచ్చింది కదా, 19, 20, 21 3 సార్లు 19లోనే స్టార్ట్ చేశాను. అది తెల్లవారుజామున ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. దేవుడు ఎంత ఆయుష్ ఇస్తే అంతవరకు ప్రకటిస్తూనే ఉంటాయి. ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. ఎందుకంటే తెల్లవారుజామున మనం ఎక్కువసేపు డిస్టర్బెన్స్ ఏం చేయము, వాక్యం చెబుతాం, ప్రార్థన అందరి కోసం చేస్తాం. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? తెల్లవారుజామునే ప్రవక్తలను వెళ్ళండి ఊళ్ళల్లోకి వెళ్ళండి అంటున్నాడంట. ప్రవక్తలారా, మీరందరూ ప్రవక్తలు, మీరు తెల్లవారుజామున లేచి చేయండి. మనషే టైంలో చేసిన ఆ 50 ఏండ్లు ప్రజల హృదయాల్లో నాటుకొని ఎన్నటికీ బాగు చేయలేనంత డ్యామేజ్ అయింది. మన టైంలో 40 ఏండ్లో, 50 ఏండ్లో, 60 ఏండ్లో, 70 ఏండ్లో మనం చేసే ఈ పని ఏదో ఒక రోజుకి ప్రజలను బాగు చేసేందుగా అది ఫలిస్తుంది. అది దేవుడు జరిగించుగాక. ఆమేన్. రైట్. ఇప్పుడు చెర తరువాత అంటే రాజుల చివరికి వచ్చేసరికల్లా మనము చూసేదేమంటే, జనమంతా బబులోను చెరలోకి వెళ్ళిపోయారా, ఎవరు మిగిలారు? శేషం కొద్ది మంది మిగిలిన. ఊళ్ళల్లో లెక్కలేసుకుంటే ఈ ఊళ్ళో ఎంతమంది, ఆ ఊళ్ళో ఎంతమంది, మొత్తాన్ని లెక్క వేసుకున్నా కానీ ఆ రోజుల్లో, ఆ టైంలో ఇజ్రాయెల్ మొత్తం మీద దరిదాపుగా 30-40 లక్షలు ఉండేవాళ్ళు. ఐగుప్తులో వచ్చిన వాళ్ళే ఎంతమంది ఉన్నారు? 25-30 లక్షల మంది ఉన్నారు. అంటే దేశంలో స్థిరపడ్డ తర్వాత ఇంకా పెరగరా? పెరిగే ఉంటారు. డెఫినెట్గా 30 లక్షల మంది, లేకపోతే తక్కువ 30 లక్షల మంది ఉండేవాళ్ళు. 30 లక్షల మందికి ఊరికి 10 మంది, ఊరికి 20 మంది అయిపోయారు. అంటే మొత్తం ఓవరాల్గా 12 గోత్రాలు కదా. 12 గోత్రాల మీద మ్యాక్సిమం మనం లెక్క వేసుకుంటే ఒక వేలల్లోనే ఉన్నారు. మ్యాక్సిమం లెక్కేసుకుంటే వేలల్లో ఉన్నారు. లక్షల్లో ఉండేవాళ్ళు వేలల్లోకి వచ్చారు. వీళ్ళు బగుతమా సస్తమా అనే బిక్కుమంటూ బతికారు 70 ఏండ్లు. ఆ ప్రాంతంలో నీటి సరఫరా, హిజ్కియా టైంలోనైతే నీటి సరఫరా లోపలికి రావడానికి ఒక టన్నెలే కొట్టించాడు. ఇలాంటి మొత్తం సర్వనాశనం చేసి పడేశారు.
వచ్చేటువంటి ఆ మంచి వనరులు కలిగినటువంటి ప్రాంతాలు ఉద్యానవనాల్లాగా చక్కగా పంటలు పండించుకోవటానికి కాలువలు అన్నీ ఇట్లాంటి అన్ని సమూలంగా నాశనం చేసి పడేసేసారు. దేశం అంతా ఒక రకంగా అస్తవ్యస్తం చేసి పడేసేసారు. ఇక్కడ ఒక్కడ కూడా బగడం లేదురా, ఈ భూమి నిర్జనమైన దేశంగా అయిపోవాలరా, ఒక్కడ కూడా బగటానికి వెళ్ళి లేదు అన్నట్టుగా చేసి పడేసిపోయారు నెబుకద్నెజరు. పట్టుకుపోయారు చాలామందిని. అంటే రాజుల చివరకు వచ్చేసరికల్లా దేశమంతా ఏమైంది? నిర్మానుష్యమైపోయింది. నిర్మానుష్యం అంటే మనిషి, అంటే మనుషులు లేని, నిర్మానుష్యం అంటే అది మనుషులు లేని దేశం అయిపోయింది. నిర్మానుష్యం అంటే అది. జనం చాలా తక్కువ మంది, అక్కడక్కడక్కడక్కడ ఎక్కడో ఒకరు బతుకుతున్నారు. ఎట్లుంటుంది అంటారు అలాంటి ఊర్లలో? పలకరించే వాళ్ళు లేకపోతే ఎట్లుంటుంది? ఇంక బ్రతుకు బతికిన సస్తినం అన్నట్టుగా ఉంటుందా ఉండదా? ఒంటరిగా మనిషి బ్రతకగలడా? మానవుడు ఏం జీవి? సంఘజీవి. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్. మనిషి ఎవరు? సోషల్ బీయింగ్. అందుకోసమే ఒక్కలు ఏదో నా బొట్టలు తప్పితే ఒక్కలు ఒక్క చోట ఉంటారా? నిన్న ఎవరో వచ్చారు, ఒక సిస్టర్ వచ్చి, అయ్యో భయం వేసింది అయ్యగారు, ఇంటికి వస్తుంటేనే భయం వేసింది, ఎట్లా ఉంటున్నారు మీరు ఇక్కడ అని అమ్మగారితో అంటున్నారట. మనిషి సంఘజీవి అంటే మనిషి ఒంటరిగా బ్రతికేవాడు కాదు. మనిషి ఎప్పుడైనా సరే 10 మంది కలిసి, చివరికి చేపలు పట్టే వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు? మీరు ఆ నది ఒడ్డున చూస్తుంటారు, ఎంతమంది? ఒక్కరు ఉన్నారా? కనీసం 10 ఇళ్ళైనా ఉంటాయో ఉండవా? ఒక్కరు ఉండరు. మానవుడు ఒక్కడు ఉండలేడు, బ్రతకలేడు. అందుకోసం ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు అన్నాడా లేదా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆ రోజే ఆయన అన్నాడా కాదా? వీళ్ళిద్దరికి ఇంకా పిల్లలు కలగాల, వీళ్ళంతా ఒక సొసైటీ కావాలా, ఒక ఊరు కావాలా, జనం కావాలా, వీళ్ళందరూ బతకాలా, ఒకరినొకరు బాబాయ్, పిన్ని, మామ, అత్త అనుకుంటూ పిలుచుకుంటూ బతకాలా. అది దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు ఏమైంది? దేశం అంతా ఎక్కడ ఏ ఊర్లలో చూసినా ఒక్కరిద్దరు, 4-5 బజారుకు ఒక్కరు ఉన్నారు. అది అట్లా అయిపోయింది దేశము. ఇప్పుడు చెరలోనికి వెళ్ళిపోయారా? 70 సంవత్సరాలు బబులోన్లో ఉన్నారు వాళ్ళు. బబులోన్లో 70 ఏండ్లు ఉన్నారు. దేవుడు అన్నాడు, 70 ఏండ్లు నాకు రావాల్సింది మీరు ఇవ్వలేదు, నేను 70 ఏండ్లు నేను తీసుకుంటాను నాకు తెలుసు అన్నాడా? 70 ఏండ్లు తీసుకున్నాడు. పంట లేదు, ఏమీ లేదు. మరి పంట లేకపోతే ఎట్లా బతుకుతారు ఉన్నవాళ్ళు? వీళ్ళు ఎట్లా బతికారంటారు? పంట లేకపోయినా, విత్తనం ఎత్తకపోయినా పంట పండుద్ది. ఎప్పుడైనా ఆలోచించారా? పోయిన సంవత్సరం వేసిన విత్తనాలు భూమిలో పడి అక్కడొకటి మొలుస్తాయా? మలవ్వా మొలుస్తాయి. అది తిని బతుకుతారు ఉన్నవాళ్ళు. ఉన్నది ఎక్కువ మందే, తక్కువ మందా? ఉన్నది తక్కువ మందే. కాబట్టి ఆ తక్కువ మందికి దేవుడు ఆహారాన్ని వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. అందుకోసం దేవుని మాట ఎప్పుడు నిరర్ధకం కాదు. మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. అది ఆ ఉన్న ఈ కొద్దిమంది శేషానికి కావలసిన ఆహారము ఈ భూమిలోనే పండింది. వాళ్ళు అక్కడే ఉన్నారు, అక్కడే బతికారు, అక్కడే ఎట్లయితే నేను కాలం గడిపారు. అయిపోయింది, వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత దేవుడు 70 ఏండ్లు అయిపోయింది ఆ బబులోను చెర. 70 ఏండ్లు అయిపోగానే 70 ఏండ్ల ఈ యొక్క గ్యాప్లో మనం చూస్తాము. ఈ 70 ఏండ్ల సమయంలో ఇక్కడ యెహెజ్కేలు ఉన్నాడు. యెహెజ్కేలు, దానియేలు వీళ్ళిద్దరు అక్కడే ఉంటారు. వీళ్ళిద్దరు చెరలో ఉంటారు. బబులోను అంటే వీళ్ళిద్దరు బబులోన్లో ఉంటారు. బబులోను, ఓకే, వీళ్ళిద్దరు బబులోను. 70 ఏండ్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు చివరికి 500 చూడండి ఇక్కడ 500 ఇందాక అక్కడ చూసాం. 586లో యోధా నాశనం అయింది అని చూశారు. అక్కడ ఇచ్చాడు ఒక టైము. క్రీస్తు పూర్వం 586 అని ఇచ్చాడు. చూడండి పేజీ నెంబర్ 108లో. ఓకే, ఇక్కడ కూడా 110లో కూడా ఉంది చూడండి. సిద్కియా పరిపాలనలో 586లో చెరలోనికి తీసుకొని పోబడింది. ఓకే, 3 సమయాలలో యెహోయాకీము పరిపాలనలో, యెహోయాకీను పరిపాలనలో, సిద్కియా పరిపాలనలో 605, 597, 586 3 టయాలలో. ఓకే, తీసుకొని పోబడ్డారా? 586లో వెళ్ళిపోయారా? 586లో వెళ్ళిపోయిన తర్వాత ఈ 70 ఏండ్లు, ఈ 70 సంవత్సరాలు అనేటువంటిది ఇక్కడ ఎవరు లేరు.
అంతా బబులోన్లో ఎక్కువ మంది తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నది కొద్ది మంది. ఈ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఒక రాజును లేపాడు, కోరేషు వస్తాడని దేవుడు ముందే చెప్పాడు. యెషయాలో ఉంటుంది ఆ మాటలు. యెషయా 650 టైంలో ఉన్నాడు యెషయా. అంటే దరిదాపుగా ఒక 100 ఏండ్ల ముందు. చూడండి, ఒక 100 ఏండ్ల ముందు యెషయా ఉన్నాడు. 650, 640 ఆ టైంలో మనం వేసుకోవచ్చు. 640 ఆ టైం కూడా వేసుకోవచ్చు. 680, 640 ఆ టైంలో. ఓకే, ఈ 640 టైంలో యెషయా అంటాడు, నేను కోరేషును లేపుతాను అంటాడు. చూడండి, ఒక రెఫరెన్స్ మీకు దొరుకుతుంది యెషయా గ్రంథంలో. ఒకసారి గూగుల్లో ఎవరైనా కొట్టగలిగితే కోరేష్ అంటే దొరుకుతుంది వెంటనే. నేను బైబిల్లో ఈరోజు బైబిల్ మారింది, అందుకోసం వెంటనే దొరకలా. 44, ఓకే. ఎన్నో వచ్చినావు? 28, ఓకే, రైట్. కోరేషుతో ఆ కింద అధ్యాయంలో కూడా ఉంటుంది. ఓకే, రైట్. అని చెప్పువాడని నేనే, కట్టబడదు అని, దేవాలయమునకు పునాది వేయబడునని నేను చెప్పుస్తున్నాను. యెరూషలేముతో నీవు కట్టబడదు అని దేవుడు అంటున్నాడు. నువ్వు మళ్ళా కట్టబడతావు. ఓకే, ఇది పక్కన అధ్యాయంలో కూడా ఉంటుంది చూడండి. మళ్ళీ ఇక్కడ కూడా ఉంటాడు కోరేషు. 13వ వచనమా, నీతిని బట్టి కోరేషును రేపెత్తిని, అతని మార్గములను సరళం చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును. ఎప్పుడు ఇది? యెషయా ఈ టైంలో ఉన్నాడు, 640 ఆ టైంలో. ఇది ఎప్పుడు జరిగింది? 586లో నాశనం అయిపోయింది. చూడండి, ఇక్కడ 538, ఇది 538, 39 వేసుకోండి, 38, 538. 538 దీన్ని చూస్తే ఆల్మోస్ట్గా 640, 540, 100 సంవత్సరాల ముందు, ఆల్మోస్ట్గా 100 సంవత్సరాల ముందు దేవుడు ఏమని చెప్తున్నాడు? జరగబోయేదాన్ని ముందే ఒక రాజు వస్తాడు, కోరేషుని నేను లేపుతున్నాను. పేరు పెట్టి మరీ చెబుతున్నాడు దేవుడు. కోరేషు వస్తాడు. కోరేషు ఏమంటాడు? కోరేషు యెరూషలేమును కడతాడు, పట్టణాన్ని కడతాడు. నా పట్టణమును కట్టించేదను. ఇక్కడ చదవండి, నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకోకుండా, లంచము పుచ్చుకోకుండా నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఐగుప్తీయుల కష్టాజితం కూషు వర్తక లాభము నీకు దొరుకును. దీర్ఘదేహులైన శబాయిలుని యొద్దకు వచ్చి నీ వారగుదురు, వారు నీ వెంట వచ్చుదురు, సంఖ్యలు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయంగా నీ మధ్య దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుడు లేడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడని చెప్పుసు నీకు విన్నపము ఓకే చేసేదరు. చూసారా, అక్కడ కోరేష్ ఎప్పుడైతే వచ్చాడా 539లో వస్తాడు. అంటే ఈ 70 సంవత్సరాల టైం అయిపోతుంది. కోరేషు వస్తాడు. ఆ కోరేషు రావటంతోనే అందరికీ, ప్రపంచ దేశాల్లో ఉన్న అందరికీ అనమాట, ఆ బబులోనులో బందీలుగా ఉన్నారు కదా చాలామంది, చెరగా తీసుకొని పోబడిన వారు, వాళ్ళందరితో ఏమంటారంటే, మీరు ఏ దేశాల నుండి వచ్చారో నా లెక్కలో ఉన్నారు. ఈ దేశం నుండి ఎంతమంది వచ్చారు, ఈ దేశం నుండి ఎంతమంది వచ్చారు, మీరు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళవచ్చు మీ దేశాలకు. యోధా వారలారా, మీకు ప్రత్యేకమైన ఆఫర్. మీరు మీ దేశానికి వెళ్తారా? మీ దేవాలయం కట్టడానికి నా యొక్క సంస్థానంలో నుండి డబ్బంతా సరఫరా చేస్తానన్నాడు. మీ దేవాలయం కట్టుకోవటానికి రాజదర్బార్ నుండి మొత్తం వస్తుందన్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఆ ఊర్లలో కొద్దిమంది ఉన్నారు కదా. ఎట్లుంటారంటారు? అప్పుడప్పుడు మీరు పిక్చర్లలో చూస్తుంటారు, కరువు ఉన్న ప్రాంతాల్లో ఉన్న పిల్లలు పక్క ఎముకలన్నీ కనపడుతూ ఉంటాయి కదా. కరువు ఉన్న ప్రాంతాల్లో పిల్లలు, ఆఫ్రికా ఖండంలో పిల్లలను చూపిస్తుంటారు. వాళ్ళ పిల్లలు ఎట్లా కనపడుతుంటాయి? పక్కటి ఎముకలు అన్నీ బయటకు వచ్చి కనపడుతూ ఉంటాయి కదా. ఇక్కడ అట్లా ఉన్నారు. హెజ్కేలుతో దేవుడు ఏమన్నాడు? ఎండిన ఎముకలకు జీవం వస్తుంది. ఇందాక ఒక మాట చెప్పేది చూడండి మీకు,
బెన్ హిన్నోము లోయలో ఉన్న శవములను ఆ కాకులు వాటి మీద పడి పీక్కు తింటున్నా కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. అక్కడ శవాలు, అనేకమైన శవాలు కుప్పలు కుప్పలుగా వేశారు. ఆ లోయలో ఉన్నటువంటి ఆ ఎముకలు ఉన్నవే 70 ఏండ్లలో ఏమైపోయాయి? ఎండిపోయాయి. 70 ఏండ్లలో 70 ఏండ్లలో ఎండిపోయిన ఎముకలతో దేవుడు అన్నాడు, ఓ యెహెజ్కేలు, ఈ ఎండిన ఎముకలకు జీవం వస్తుందా? ఈ ఎండిన ఎముకల్లో మళ్ళీ అవి మాంసం పూడ్చుకుంటాయా? మాంసం పోసుకుంటాయా? రక్తనాళాలు వస్తాయా? ప్రాణం వస్తుందా? బొగుతాయా అని అంటే, నాకేం తెలుసాయి, నీకే తెలుసు అంటాడు యెహెజ్కేలు కదా. నీకే తెలుసాయి అంటే, నేను మళ్ళా లేపుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ బానిసగా కొంతమంది వెళ్ళారా? బ్రతుకు జీవుడని కొంతమంది బతుకుతున్నారా? ఇక్కడ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారా? పక్కటి ఎముకలు బయటకు వచ్చి కనపడుతూ బతుకుతున్నారా? ఎముకలు లాంటి బ్రతుకులు వాళ్ళ బ్రతుకులు. నిజంగా చెప్పాలంటే వాళ్ళల్లో జీవం పోయటానికి ఎవరిని లేపుతున్నాడు దేవుడు? అది దేవుడు ఉన్నాడంటారా లేడంటారా? ఒక్కోసారి మనం కష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది? దేవా ఉన్నావా అనిపిస్తుందా అనిపించదా? బాప్తిసం ఇచ్చి యోహానే అన్నాడు కదా, రాబో వాడవు నీవేనా, ఇంకా ఎవరి కోసమైనా చూడాలా? ఏంటి అంత 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 డైలమాలోకి వెళ్ళిపోయాడండి బాప్తిసం ఇచ్చి యోహాను. ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను క్లాసు. కొద్దిగా వీడియో తీయండి, ఎవరైనా ఒక్కరు కొద్దిగా వీడియో తీయండి. చూడండి, బాప్తిసం ఇచ్చి యోహాను యేసుప్రభుని ఏమని ప్రజెంట్ చేశాడు లోకానికి? లోక పాపములు మోసుకొని పోయే అని ప్రజెంట్ చేసాడు, చేయలేదా? లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని ప్రజెంట్ చేసి ఇప్పుడు ఏమంటున్నాడు? రాబో వాడు నీవేనా, ఇంకెవరి కోసం నేను చూడాలా అంటాడేంటి? అంటే ఏ పరిస్థితిలో ఉన్నాడు బాప్తిసం ఇచ్చి యోహాను? బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన సందిగ్ధంలో ఉన్నాడు, డైలమాలో ఉన్నాడు. ఏం జరుగుతుంది? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ? దేవుడు కనుక చూస్తుంటే ఇదంతా ఎందుకు జరగాల? నాకే ఎందుకు జరగాలి? వై టు మీ? నాకెందుకు జరగాల? ఏంటి ఎందుకు జరుగుతుంది? దేవుని భక్తులకి ఇట్లా జరగటం ఏంటి? ఇది జరగొచ్చా అనే ప్రశ్నలు, ఎన్నో ప్రశ్నలు. నీకు నాకు మనకు భయంకరమైన సమస్యలు సుడిగుండలకు చుట్టుకొని అన్నీ ఒక్కసారిగా మనల్ని కుదేలను పడేటట్టు చేసేస్తే, కుదేలైపోయేటట్టు చేస్తే ఆ టైంలో వస్తుంది మనకు ప్రశ్న, దేవా నే ఉన్నావా అని. దేవుడు ఉన్నాడంటారా లేడంటారా? పాత నిబంధన హిస్టరీ మనకేం చెప్తుందంటే, గాడ్ ఈజ్ దేర్, హీఈస్ దేర్ ఆల్వేస్ విత్ యూ. అది కోరేషుని లేపాడా? కోరేషు రావడంతోనే ఎవరు వెళ్తారో వెళ్ళండి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడేమో ఒకళ్ళిద్దరు ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ ఈ సమయంలో చాలామంది ఒకరు మొత్తం 49,000 అయిపోయారు. ఎంతమంది అయ్యారు? 49,000 చిల్లరయ్యారు. ఎజ్రాలో ఉంటుంది అది, ఎంతమంది వచ్చారో. ఇందాక చెప్పాను చూడండి, చెర తర్వాత పుస్తకాలను రాసి చెప్పాను చూడండి, 1-2 దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. చెర తర్వాత ఈ చెర 70 ఏండ్ల తర్వాత రాసిన పుస్తకాలు 1-2 దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. అందుకోసమే ఎజ్రాలో రాస్తాడు 49,000 చిల్లర వచ్చారు. వాళ్ళు అసలు ఈ 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు వస్తున్నారంటే, సామాన్యంగా ఉదాహరణకు మీకు అర్థం కావటానికి, అమెరికా వెళ్ళాడు, గ్రీన్ కార్డు కూడా వచ్చింది, ఇండియా వచ్చి ఉండాలనుకుంటాడా? ఇండియాలో కూడా పరిస్థితులు కరువు తాండవిస్తుంది అనుకోండి, ఇక్కడ ఆ టైంలో రావాలనుకుంటాడా? ఏదేమైనా బాగా అంత మంచిగా ఉంటే ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే అప్పుడు వస్తాడు. కానీ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే అన్ని పరిస్థితులు ఏం బాగోలేదు, అసలు పంటలు పండట్లేదు, జనం దగ్గర డబ్బులు లేవు, పరిస్థితులు ఏం బాగోలేదు, అంత అస్తవ్యస్తంగా ఉంది అని ప్రతికూల టైంలో వస్తాడు ఆ వ్యక్తి, బాగా బతికే చోట నుండి. మరి 50,000 మంది ఎందుకు వచ్చారు? చూడండి ఎజ్రాలో, ఒకసారి ఎజ్రాలోకి రండి. ఎంతమంది వచ్చారనేటువంటి మాట అక్కడ ఉంటుంది. ఒక్కసారి 5-6 అధ్యాయాలలో రెండవ అధ్యాయము
అయ్యా 42,360 మంది ఆయన 64 వచ్చిన చూడండి. సమాజం యొక్క లెక్క మొత్తం 42,360 మంది. వీరుగాక వీరు దాసురాండ్రు 7,337 మొత్తం కలుపుకోండి. ఇంకా ఓకే, గుర్రాలు ఎన్ని, గాడిదలు ఎన్ని, ఇంకెన్ని, అయ్యన్ని ఇవన్నీ మొత్తం ఉన్నాయి ఇక్కడ కింద. ఓకే, మొత్తం ఎంత? 42,300 తప్ప 300 తర్వాత ఎంత? 60. ఆ తర్వాత 7,337. 7, 9, 6, 9, 49,697 మంది వచ్చారు. ఈ 49,697 మంది ఇప్పుడు దేశంలో పరిస్థితి అంత భయంకరంగా ఉంటే వీళ్ళు ఎందుకు వస్తున్నట్టు ఇక్కడికి? దే లవ్ దేర్ కంట్రీ సో మచ్. వాళ్ళు తమ దేశాన్ని ఎంత ప్రగాఢంగా ప్రేమిస్తున్నారంటే, మాకు మా దేశంలో మేము బతికితే చాలు, మా పితరులు నడయాడిన దేశం ఆ దేశం, అది మా పితరులు దేవుడు ఏర్పాటు చేసుకున్న దేశము, మేము మా దేశానికి వెళ్తాము. ఇప్పుడు 70 ఏళ్లలో వీళ్ళకి అంత బాగుందే బాగలేదా? దానియేలు టైంలో అంత ఫేవరబుల్ కండిషన్సా కాదా? దానియేలు టైంలో అంతా ఇశ్రాయేలీలకి అంతా ఎట్లుంది? దానియేలు, షడ్రక, మెషక్, అబేద్నెగో టైంలో అంత బాగుంది, చాలా బాగుంది అంతా. మాత్రానికి ఇల్లు ఇచ్చిండారా? ఇల్లు కట్టుకుని అబ్బాయి, రోడ్లు వేస్తాం, నల్లాలు బిగిస్తాం, ఓకే, పంపులు కూడా బిగిస్తాం, కరెంట్ ఇస్తాం, మొత్తం ఇచ్చింటారా? ఆ రోజులు కరెంటు లేదనుకోవట్లే, అది క్రీస్తు పూర్వం 539 అంటే కరెంట్ ఈ మధ్య వచ్చింది కదా. ఓకే, ఎనివి ల్యాంపులు అన్నీ బిగిస్తాం, అంతా నీట్గా. బబులోన్ ఎట్లా ఉంటుందో తెలిసిన? ఆ రోజుల్లో బబులోన్లో ఉండటం అంటే ఈ రోజుల్లో న్యూయార్క్లో ఉన్నట్టు. బబులోన్లో సామాన్యంగా ఉండదు పరిస్థితి. బబులోన్లో చాలా సుందరమైన పట్టణం ఆ పట్టణం. అలాంటి పట్టణాన్ని విడిచి ఎక్కడికి వస్తున్నారు వీళ్ళు? బూడిద ఉన్న స్థలానికి వస్తున్నారండి, మట్టి దెబ్బలు ఉన్న స్థలానికి వస్తున్నారండి, ముండ్ల కంపలు ఉన్నవే ఆ స్థలానికి వస్తున్నారండి. అసలు భూములు సాగు చేసుకోవడానికి అనుకూలత లేనటువంటి స్థలాలకి వస్తున్నారండి వాళ్ళు. ఎందుకంటే వెన్ గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనతో ఉంటే ఇంకెలాగ ఉన్నా కానీ పరిస్థితులన్నీ అవే సెట్ అవుట్ అవుతాయి అనుకొని వస్తున్నారు వాళ్ళు. దేవుడు మీతో ఉన్నాడా? సేన దయాల దగ్గర కూడా మీరు వెళ్ళగలరు, అవునా కదా? సేన దయాలేంది? సేన తాత ఉంటాడే, సేన తాత వాడి దగ్గర కూడా వెళ్ళగలం మనం, దేవుడు మనతో ఉంటే. ఆయన మనతో రావాలి, ఆయన మనతో వస్తానంటున్నాడు. నేను వస్తాను మీతో పదండి అంటున్నాను. అందుకోసం వాళ్ళు వచ్చారు. 49,697 మంది వచ్చారా? అది మనకు ఎజ్రా గ్రంథంలో మనకేం కనపడతారంటే, వచ్చిన వాళ్ళందరూ ఈ కోరేష్ ఏమన్నాడు, మీకు మందిరం కట్టడానికి రాజ దర్బార్లో నుండి మొత్తం సరుకులు, మొత్తం సామాన్లు, అంతా డబ్బులు అంతా పంపిస్తా ఉన్నారా? ఇంకా స్టార్ట్ చేశారు. రావటంతోనే వాళ్ళు ఏం స్టార్ట్ చేశారు? మందిరం కట్టుకోవాలా, ముందు మందిరం కట్టాలని స్టార్ట్ చేశారు. ఎజ్రా గ్రంథంలో అది కనపడుతుంది. అలాంటి వాళ్ళని అందరిని ఉద్దేశించే అక్కడ రాస్తున్నటువంటి గ్రంథకర్త ఎజ్రా ఏం రాస్తాడంటే, మీరు మీ చరిత్ర, మీ పూర్వీకులు, మీ ముందున్న రాజులు, అసలు మీ దేవాలయ ప్రత్యేకత ఎలాంటిదో తెలుసునా, మీ పూర్వపు హిస్టరీ ఎట్లాంటిదో తెలుసునా అని 1-2 దినవృత్తాంతాల్లో వాళ్ళ హిస్టరీ మొత్తం ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు ఆ గ్రంథకర్త. అదే 1-2 దినవృత్తాంతాలు. అందుకోసం 1-2 దినవృత్తాంతాలు చూడండి ఒకసారి. అక్కడ ఎంతమంది పేర్లు ఇస్తాడో, ఎన్ని లిస్టులు ఇస్తాడో, ఆ లిస్టులన్నీ సేకరించడానికి అసలు ఎంత సర్చింగ్ అవసరం అంటారు. చూడండి ఒకసారి 1 దినవృత్తాంతాలు. ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలేలు, ఎరేదు, హనోకు, మెతుషల, లెమెకు, నోవహు, షేము, హాము, యాపేతు కుమారుడు గోమెరు, మాగోగు, యోదయ, యావాను, తోబాలు. ఓకే, హాము కుమారులు 8వ వచనం. కూషు, మిశ్రాయిము, పూజు, కనాను. కూషు కుమారులు శబ, హవీల, సబ్దక, రాయమ. ఓకే,
తర్వాత 17వ వచనం, షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు. మీరు చూడండి అక్కడ ఇంకా చదవండి. తర్వాత చూస్తే అంతా వచనాలన్నీ. అబ్రహాము ఇస్సాకును కనెను 34. ఇస్సాకు కుమారులు ఏశావు, ఇస్రాయేలు. ఏశావు కుమారులు ఎలీఫజు. ఓకే, ఇంక కిందకు రండి. 44. బెల చనిపోయిన తర్వాత బొస్రా ఊరివాడైన జరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజు అయ్యను. యోబాబు చనిపోయిన తర్వాత తెమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజు అయ్యను. హుషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమున మిద్యానీయులు హతం చేసిన బెరెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజు అయ్యను. వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడా? 2వ అధ్యాయంలోకి రండి. ఇశ్రాయేలు కుమారులు రూబేను, ఇదంతా ఏశావు సంతతి. అదంతా 34 వచ్చిన నుండి ఏశావు వంశీకులు. ఇప్పుడు తర్వాత ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే యాకోబు వంశీకులు. వీళ్ళందరికీ చూడండి. వాళ్ళందరిని చూస్తే మొత్తం ఎన్ని పేర్లు ఇస్తున్నాడు. ఇన్ని పేర్లు మీరు ఆ తర్వాత ఈ అధ్యాయం అంతా మీరు చూస్తే ఎంత లిస్టు వస్తుందో చూడండి. చాలా లిస్టు. ఇంత లిస్టు రావాలంటే ఎంత డిస్కవర్ చేయాలి, ఎంత స్టడీ చేయాలంటారు? అందుకోసమే ఈ దినవృత్తాంతాల గ్రంథం రాయటానికి ఎన్ని గ్రంథాలు సేకరించారో తెలిసిన? ఇశ్రాయేలీల రాజుల గ్రంథం, దావీదు వృత్తాంతపు గ్రంథం, యోధా రాజుల గ్రంథాలు, దీర్ఘదర్శి అయిన సమూయేలు గ్రంథం, ప్రవక్త అయిన నాతాను గ్రంథం, దీర్ఘదర్శి అయిన గాతు, ఇట్లా చాలామంది గ్రంథాలు, ఇద్దో అనేటువంటి వాళ్ళందరి గ్రంథాలు సేకరించి ఆ గ్రంథాల్లో ఉన్న పేర్లు మొత్తం జాగ్రత్తగా క్రోడీకరించి 3వ అధ్యాయంలోకి వస్తే చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 6. సొలొమోను అను 4. ఓకే, ఇబారు, ఎలీషామా, ఎలీపెలెటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపెలెటు అను 9. వీళ్ళందరి గురించి ఇస్తాడా? ఇంకంత మళ్ళా తర్వాత పేర్లు. యోధా కుమారులు ఎవరనగా పెరెసు 4వ అధ్యాయం. ఓకే, వాళ్ళందరి పేర్లు చూడండి. ఎన్ని పేర్లు ఉంటాయో చూడండి. అక్కడ మీరు చూస్తే చాలా పేర్లు ఉంటాయి అక్కడ. ఎన్ని పేర్లు సామాన్యంగా అనుకుంటాం మనం, అది ఇది మొత్తం స్కిప్ చేయరు, చదవద్దురా అనుకుంటాం చాలాసార్లు. అది మనకు అవసరం లేదు అంటే దేవుడు డిలీట్ చేసేవాడే. అది అవసరం లేదు అనుకుంటే దేవుడు కొన్ని మెసేజ్లు డిలీట్ చేస్తాం కదా, కొన్ని కాంటాక్ట్ బ్లాక్ లిస్ట్లో పెడతాం కదా. ఇది మనకు అవసరం లేదులే అని కొన్ని మెసేజ్లు ఏం చేస్తాం? డిలీట్ ఫర్ ఎవర్, డిలీట్ ఫర్ ఎవ్రీ వన్, అందరికీ డిలీట్ చేస్తాం కదా. ఓకే, కానీ ఇవి అవసరమా, అవసరం లేదా? అవన్నీ అవసరం మనకు. అవన్నీ ఏం చూపిస్తున్నాయో తెలిసిన? మన గ్రంథానికి ఉన్నటువంటి ఆ యొక్క బలమైన ఆధారాన్ని ఆ పేర్లన్నీ చూపిస్తున్నాయి. అందుకోసమే ప్రపంచం అంతట్లో ఆనాటి బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన టైం నుండి ప్రపంచంలో అన్ని పుస్తకాల కంటే ఎక్కువగా ప్రింట్ చేయబడే పుస్తకం ఏది? ఎందుకంటారు? ఇది అన్ని గ్రంథాలకు మించిన ఏనంటాడు ఆర్ఆర్కే మూర్తి గారు ఏమంటారంటే గ్రంథరాజము అంటాడు ఆయన. ద కింగ్ ఆఫ్ బుక్స్. ఏంటంట? ద కింగ్ ఆఫ్ బుక్స్. కింగ్ ఆఫ్ యానిమల్స్ ఏంటి? కింగ్ ఆఫ్ యానిమల్స్ తెలుసా తెలియదా? లయన్ కదా, సింహము, రారాజు అంటారు. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ మ్యాంగో ఈజ్ ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు కదా. అట్లా కొన్నింటికి కింగ్ అనేటువంటిది ఉంటుంది. అంటే అన్నింటికి పైన తలమానికంగా అన్ని గ్రంథాలలో బైబిల్ అనేటువంటిది ద కింగ్ ఆఫ్ బుక్స్. బైబిల్ అనేటువంటిది అన్ని గ్రంథాలకు రాజు లాంటిదండి. కాబట్టి మనం మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను ఈ లైన్ ఎందుకు తీసుకెళ్తున్నానంటే, ఓకే, 1-2 దినవృత్తాంతాలలో తిరిగి వచ్చినటువంటి జనమందరూ వాళ్ళందరూ ఇంకా దేవాలయం కట్టడానికి పూనుకున్నప్పుడు వాళ్ళందరినీ ప్రోత్సాహపరచడానికి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎంత గొప్పదో, ఆ దేవాలయం యొక్క ప్రాధాన్యత ఏంటో దానికి అంతటి గురించి రాస్తుంటాడు.
ఆ దేవాలయం గురించి ఎంతమంది శ్రద్ధ తీసుకున్నారో రెండవ దినవృత్తాంతాలలో మంచి రాజుల గురించే మాట్లాడతాడు. అది కూడా యోధా రాజుల గురించే. ఇజ్రాయేల్ రాజుల గురించి మాట్లాడాడు అక్కడ. యోధా రాజుల గురించే మాట్లాడదు. ఎందుకంటే తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు? యోధా వాళ్ళే. తిరిగి వచ్చింది యోధా వాళ్ళే కాబట్టి యోధా రాజుల గురించే మాట్లాడతారు రెండో దినవృత్తాంతాలలో ఎక్కువ మంది గురించి. ఎందుకయ్యా అంటే మీరు దేవాలయం యొక్క నిర్మాణాన్ని శ్రద్ధగా తీసుకోనండి, శ్రద్ధతో కట్టండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా తర్వాత మనం 1-2 దినవృత్తాంతాలు అవుతుందా? 1-2 దినవృత్తాంతాలు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరులలో ఎజ్రాలో మళ్ళీ అక్కడ ఏం చూస్తామంటే ఎట్లా వచ్చారు, ఎట్లా కట్టారు, ఆ దేవాలయానికి ఎన్ని ఆటంకాలు వచ్చాయి, 6 అధ్యాయాల వరకు ఆటంకాలు ఏంటి అన్నీ ఎట్లా అధిగమించారు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళంతా దేవాలయం కట్టిన తర్వాత ఎజ్రా వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఎట్లా ప్రేరేపించాడు, దేవుని యొక్క ఆ మందిరంలో ఆరాధన చేయటానికి ఎట్లా ప్రేరేపించాడని. ఓకే, ఈ మధ్యలో ఈ 6-7 అధ్యాయాల మధ్యలో ఏం జరిగింది, అక్కడేం జరిగింది, శోషణ కోటలో అక్కడేం జరిగింది, ఎస్తేరు గ్రంథం అంతా అక్కడ మాట్లాడతారు. అక్కడ జరిగిన స్టోరీ అది. ఎస్తేరు గ్రంథం అంతా అక్కడ జరిగిన స్టోరీ. ఎక్కడ? బబులోన్లో ఉన్నారు కదా, బబులోన్లో జరిగినటువంటిది ఎస్తేరు. మళ్ళా ఆ తర్వాత నెహెమ్యా ఏం వింటాడు, నెహెమ్యా మా దేవాలయం కట్టుకున్నారు, కొద్దిగా ఇల్లు కూడా కట్టుకున్నారు, కానీ పట్టణం చుట్టూ ప్రాకారాలు లేవు కాబట్టి శత్రువులు తరచుగా వస్తున్నారు, మొత్తాన్ని దండెత్తి వచ్చి నాశనం చేస్తున్నారనేది తెలిసినప్పుడు ప్రాకారం కట్టుకోవాలా, పోదాం పండి కట్టుకుందాం పదండి అని చెప్పేసి వస్తాడా? ఎన్ని రోజులు కట్టారు? 52 రోజులు. 52 రోజులు ఎట్ట కట్టారో తెలిసిన? ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో పనిట. ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో టాపీ. కత్తి ఏం పట్టినాడా? వచ్చినోడు నేను లేపేద్దాం, వస్తే లేపేయటమే. ఈ చేతితో పని చదువుతూనే ఉండాలా, ఈ చేతితోటి కత్తి రెడీగానే ఉండాలా. అట్లా చేశారు పని, రేయింబౌలు చేశారు. 52 రోజుల్లో చుట్టూ కట్టిపడేసేసారు ప్రాకారం మాత్రం. ఆ టైంలో మలాకి, ఓకే, ఎదురా టైంలోనే హగ్గై, జకర్యాలు బాగా ప్రేరేపించారు, ప్రోత్సాహపరిచారు. కట్టండి దేవాలయం, మీకెందుకు, దేవుడు తోడుకున్నాడు, ఎవడైనా ఏది వచ్చినా కానీ ఏం పర్లేదు కట్టండి అంటే ప్రేరేపిస్తే వాళ్ళు అట్లా కట్టడం జరిగింది. అది ఓకే. హగ్గై, జకర్యా, మలాకీలు ఇక్కడికి వచ్చి పడతారు. ఓకే, నేను వచ్చే వారము ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తానంటే ఈ ప్రవక్తలు యెషయా నుండి ఊక టచ్ చేసుకుంటూ వెళ్తాను. ఓవరాల్ ఐడియా ఇస్తాను నేను మీకు. ఈరోజు ఏమైనా అర్థమైందా, వ్యర్థమైందా, ఉపయోగకరంగా ఉందా? ఓకే, నా ప్రయత్నం అంతా ఈ స్టోరీ లైన్ మీకు అర్థం కావాలి. అర్థమైతే చాలు. అప్పుడు మీరు ఎవరికైనా బోధించగలడానికైనా సన్నద్ధులు అవుతారు. రైట్, ప్రార్థన. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. మీరున్నారు నాయన, మీరున్నారయ్యా, మీరున్నారు ప్రభా, మీరున్నారు మాకు చాలయ్యా. ఓ శేషం కొద్దిమంది అసలు లేనట్టే, ఊరికొక్కరు, ఊరికి 4, ఊరికి 10 మంది, ఆ 10 మంది కూడా లేకుండా పోతే అసలు ఇంకా దేశం అంత నిర్మానుష్యం అయిపోతే ఇంకా లేదు ఇజ్రాయెల్ అనేది అనుకున్న టైం నాయన ఒకప్పుడు. మరలా ఆల్మోస్ట్ 0 నుండి మొదలుపెట్టి ఈనాడు 90-100 లక్షలు చేసావు ప్రభా, మీకు వందనాలు. మళ్ళా అయా తండ్రి, వారిని పునరుద్ధరించారు నాయన, మీకు స్తోత్రాలు. వారి దేశాన్ని నిలబెట్టారు, వారి పక్షాన మీరు ఉన్నారు, మా పక్షాన మీరు ఉన్నారు, మమ్మల్ని విడువని దేవుడు మీరు ఉన్నారు. మీ వాగ్దానములన్నీ నమ్మదగినవి, మీరు యుగయుగాలు ఉన్న దేవుడు నాయనా. మీరు మమ్మల్ని పట్టుకున్నారు, మీకు స్తోత్రాలు. మేము కాదు నాయన నిన్ను పట్టుకుంది, మీరే మమ్మల్ని పట్టుకున్నారు, మీకు స్తోత్రాలు. విడువని దేవా, మమ్మల్ని కాచేదేవా, మీకు వందనాలు తెలుపుకుంటూ అయ్యా ఈ పాఠాలు మాకు ఆత్మీయ బలం కోసం ఇచ్చారయ్యా. నిలబడే కృప ఇవ్వండి, కొనసాగే కృప ఇవ్వండి, మీకోసం, మీ రాజ్య విస్తరణ కోసం పాటుపడే కృప ఇవ్వమని యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి. 10 నిమిషాలు 15 నిమిషాలు బ్రేక్ తీసుకోండి.